నమస్తే, నేను స్వేచ్ఛ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో అనేక కీలక అంశాలకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ సభను జరుపుకోబోతుంది. భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి. ఎట్లా ఉండబోతుంది సభ? సభ చాలా ఉత్సాహకరమైన వాతావరణం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. వాస్తవానికి ఇది మేము బీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించి మేము బీఆర్ఎస్గా మారిన తర్వాత 25 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం కాబట్టి మేము రజతోత్సవాలు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని మా శ్రేణులన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి ఒక సందేశం ఇవ్వాలి అనేది మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆలోచన. అయితే ఇది నెమ్మదిగా ప్రజలు ఈ సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యలు, వాళ్ళు మాట ఇచ్చి మోసం చేసిన విధానం, దీనన్నిటిపైన కూడా చాలా కోపంతో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కసితో కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఈ సభకు హాజరై వాళ్ళ కోపాన్ని తీర్చుకోవాలి అన్న భావన వాళ్ళలో కనబడుతుంది. కేసీఆర్ను మనం పిలవాలి, మళ్ళీ కేసీఆర్ నువ్వే ఉండాలి అని చెప్పి మనం కేసీఆర్ చెప్పాలి, ఆ మట్టిని ముట్టుకొని రావాలి అని. ప్రత్యేకించి దీంట్లో ప్రజలు అంటే ప్రజలందరుగా టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నప్పటికీ కూడా మొన్న కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువ మంది వాళ్ళే కోపంగా ఉన్నారు. వాళ్ళు ఈ సభకు వచ్చి మేము చేసిన తప్పును సరి చేసుకోవాలి, కొంత ప్రక్షాళన చేసుకోవాలన్న భావన వాళ్ళకి కనబడుతుంది. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు మాకు చాలామంది. ఇది ఇట్లా పోయి చర్చలలో బాగా చర్చలు జరిగి గ్రామాల్లో అసలు మొత్తం గ్రామాలలో ఒక పండగ వాతావరణం వచ్చేసేసింది. అంటే ఇదేదో మనది, మన ఇంటిది, మనం చేసుకోవాల్సింది. జనరల్గా జాతరలు చేసుకున్నప్పుడు ఎట్లయితే ఇళ్ళల్లో ఊళ్ళల్లో ఒక సందడి ఉంటుందో, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అనేది, రజతోత్సవ బహిరంగ సభ అనేది కూడా ఒక జాతరలు మరిపించే పరిస్థితిలోకి వచ్చేసింది ఆ గ్రామాలలో. ఆ వాతావరణం వచ్చి ఉన్నది. ప్రతి ఒక్కరు చర్చ చేసుకుంటున్నారు సభ గురించి. సహజంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా పెట్టుకుంటాయి, ఎవరి సభలు వాళ్ళు పెట్టుకుంటారు. ప్రజలకు సంబంధించిన సమస్య మీద సభలు పెడితే అది వేరే విషయం, ప్రజలు చర్చ చేసుకోవడం. పార్టీలు సొంతంగా వాళ్ళకి సంబంధించిన సభ పెట్టుకోవడం పెద్దగా పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చోట్ల చేస్తూ ఉంది, చూస్తున్నాం. ఆ ఊరోడు కూడా తెలియదు, అది ఆ వాతావరణం ఉంటుంది. కానీ ఇవాళ ఇది మాత్రం ఇది ఒక ప్రజల సభలాగా అయిపోయింది, ఒక పండగలాగా అయిపోయింది, మన ఇంటి పండగలాగా ఇవాళ మారిందనే విషయంలో సందేహం లేదు. కాబట్టి సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. అంటే మీరు అన్నట్టుగానే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి సొంతంగా పెట్టుకునే సభ లాంటిదే. కానీ ఎట్లా రూపాంతరం చెందిందో మీరు చెప్తా ఉన్నారు. కానీ అధికార పక్షం కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రధానంగా ఎందుకు సభ అని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్న సందర్భం, దాన్ని ఎట్లా ఆన్సర్ చేస్తారు? దాంట్లోనే ఆన్సర్ ఉంది స్వేచ్ఛ. వాళ్ళు ఆ ప్రశ్న అడగడంలోనే ఆన్సర్ ఉంది. అసలు మీకెందుకు ఆ విషయం? బీఆర్ఎస్ పార్టీ ఒక సభ చేసుకుంటుంది, మీ బీజేపీ పార్టీ మీ సభ మీరు చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ దాని సభ చేసుకుంటుంది. ఈ మధ్యకాలంలో అక్కడెక్కడో రాజస్థాన్లో ఎక్కడో జరుగుతాయి, ఇక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి పీసీ అధ్యక్షుడు పోయించినట్టు కూడా మనం చూసినాం వార్తల్లో. మీరు అన్నట్టుగానే కాంటెక్స్ట్ పరంగా చూసుకుంటే ఈ సమస్య మీద అంటే మీరు ఎందుకు పోరాడుతున్నారు అడిగిన ఒక అర్థం ఉంటుంది. మరి ఈ ప్రశ్నలకి అర్థం ఒక సమస్యను, ప్రజా సమస్యను తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మేము ఇది చేస్తున్నాం, మీ సభ పెడుతున్నాం, మీ ర్యాలీ చేస్తున్నాం అంటే మీరు ప్రశ్నిస్తానికి అర్థం ఉంది. ఇప్పుడు ఇంట్లో ఇంకా మీరు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి ప్రశ్న ఒకే తిరిగి ఉంది, ఇద్దరి విమర్శ ఒకే తిరిగి ఉంది. ఇది టీఆర్ఎస్ సభనా, బీఆర్ఎస్ సభనా అని ఒకడు, ఈ సభ పెట్టి ఏం సాధిస్తారు అని ఒకడు, ఈ సభ ఎందుకు పెడుతున్నారు అని ఒకడు. అంటే మీ ప్రశ్నలతోనే మా విజయం పూర్తయింది, మా సభ సక్సెస్ అయింది. ఇది మేము మొదలు చెప్పదలుచుకుంది. ఎందుకు అనంటే మా సభ మీద అంత పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రజల్లో ఆ ఉత్సాహం కనబడుతుంది, గ్రామాలు కదులుతున్నాయి కాబట్టే వీళ్ళలో వణుకు మొదలైంది. రేపు కేసీఆర్ ఏం సందేశం ఇస్తాడో, ఏం చెప్పబోతాడో, ఏం అనబోతాడో, మా పునాదులు ఏమవుతాయో ఉన్నవాడికి, వద్దామనుకున్నవాడికి, ఇద్దరికి కూడా భయం మొదలైంది. ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఐక్యంగా వాళ్ళిద్దరికి కూడా ఆ భయం మొదలైంది. లేకపోతే వాడికి ఏం అవసరం? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు బాగా తెలుసు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది, చాలా స్పష్టంగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసింది, అందరికి కూడా తెలుసు. అది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, ఏఆర్ఎస్ఆ, ఇంకే పేరు ఉండని కేసీఆర్ సభ. కేసీఆర్ వస్తున్నాడు. కేసీఆర్ ఇష్టపడేటోళ్ళు, కేసీఆర్ని ప్రేమించేటోళ్ళు, కేసీఆర్ కావాలని కోరుకునేటోళ్ళు, కేసీఆర్కి మద్దతు ఇద్దామనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సభకు వస్తామంటున్నారు. మీకెందుకు ఆ ఏడుపు? ఎండల్లో వానల్లో తిప్పలు పడి అప్పుడే 4 రోజుల కిందనే బయలుదేరి ఎడ్ల బండ్ల మీద బయలుదేరి, సైకిళ్ళ మీద బయలుదేరి, నడక మార్గంలో అనేక పద్ధతుల్లో ప్రజలు వస్తున్నారు. అది మా బాధ కదా.
మీకెందుకు బాధ కలుగుతుంది, మీరెందుకు మాట్లాడుతున్నారు మా సభ గురించి అంటే దీంట్లో అర్థం ఉంది. ఈ సభ ప్రత్యేకతనే అది. అవతలి పార్టీలను కూడా కదిలించే పరిస్థితిలో వాళ్ళను మాట్లాడనివ్వకుండా ఉండలేని స్థితిని, వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేసే స్థితిని ఈ సభ సృష్టించబోతుంది అనేది మనకు స్పష్టంగా కనబడతాం. ఎస్, అంటే బీఆర్ఎస్ని చూసి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ బీజేపీలు భయపడుతున్నాయని అంటారా? 100% అందులో సందేహమే లేదు. ఈ సభను చూసి భయపడిపోతూ ఉన్నాయి. ఆ ఇండికేషన్ వాళ్ళ నోటి నుంచే వస్తూ ఉంది. ఎందుకంటే ఒక పార్టీ సభ పెట్టుకుంటున్నప్పుడు, రజతోత్సవ సభ, ఇప్పుడు సింపుల్ స్విచ్, కొంతమంది వాళ్ళ పుట్టినరోజు చేసుకుంటుంటారు, ఆ డేట్ నాడే చేసుకుంటారు, ముందు ఆయనకో చేసుకోరు కదా. లేదా పెద్దల బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసుకుంటారు, ఆ తిదినాడు చేసుకుంటారు. నాకు ఆయన టైం తీరుకున్నదని ముందే చేసుకొని పోవు కదా, చేయలేవు కదా. ఆ ఈవెంట్ అనేది ఆ డేట్ నాడే చేస్తారు. మరి ఇలా మాకు 25 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం, ఈ టైంలో మేము చేసుకుంటాం. కానీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే దాని అర్థం మీకు ఎక్కడో ఏదో భయం అవుతుంది, ఏదో కదులుతుంది, ఏదో పునాది వణుకుతుంది, షేక్ అవుతుంది. అందుకనే వాళ్ళ భయం. బీజేపీ కూడా ఏదో దేనికన్నా నకాశ పడ్డట్టు వాళ్ళు ఏదో ఫెయిల్ అయితే మేమేమైనా అవుతామని కూర్చున్నారు. వాళ్ళకి భయం మొదలైంది. అమ్మ మళ్ళీ కేసీఆర్నే ప్రజలు ఆదరిస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ లేస్తున్నాడు, ఈ సభ తర్వాత మన వైపు ఒకటి చూసేవాడు కూడా ఉండడు అన్న భయం వాళ్ళలో మొదలైంది. అందుకనే ఇద్దరు ఒకే తీరుగా ఒకే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్కి బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ప్రజలు ఈ సంవత్సరంన్నర కాలంలో అర్థం చేసుకున్నారు. సో మాకు 100 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల పైబడ్డ చరిత్ర అని చెప్పుకుంటున్న పార్టీలు మరి 25 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు అని అంటే ఏమనుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అసలు ఈ పార్టీ మొదలైనప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు ఉండేవి, అనేక విమర్శలు ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ నిలబడిందని మాట్లాడుతుంటారు కదా. 100% వాస్తవానికి చెప్పాలంటే 2 జాతీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి మోసం చేసినాయి. ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు కూడా జాతీయ పార్టీలు ప్రాంతీయ సమస్యలు చూడలే, ప్రజల బాధలను అర్థం చేసుకోలేదు. ప్రత్యేకించి తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది, మిగతా ప్రాంతాలకు తెలంగాణకు. ఇక్కడ అన్ని వనరులు ఉండి అద్భుతమైన వ్యవసాయం జరిగి బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న రాజరికాలు కూడా ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప పద్ధతిలో నిలబడిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ రాజరికాలు కూడా ప్రత్యేకత ఉంది. ప్రజల కొరకు పనిచేసిన దాంట్లో ఇక్కడ రాజరికాలు కూడా ఉన్నాయి. కాకతీయుల నాటి నుంచి కూడా వ్యవసాయం అద్భుతంగా వెలివిరిసి బ్రహ్మాండమైన చెరువులు, ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని చెరువులు, అద్భుతమైన చెరువులు ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాయి, గొలుసుకట్టు చెరువులు. ఆ తర్వాత చాలామంది రాజరికాలు కొనసాగించారు, వాటిని నిజాముల దాకా కూడా కొనసాగించారు. కాలేజీల నిర్మాణం కావచ్చు, ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, సాధారణంగా మిగతా చోట చేయలేని కూడా ప్రమాణం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళని పరిపాలించుకునే అవకాశం రాలే. అప్పుడు పూర్వ రాజుల చరిత్ర తర్వాత పోయి భారతదేశంలో కలిసిన తర్వాత, భారతదేశానికి అంత స్వతంత్రం 47లో వస్తే ఇక్కడ ఉన్న రాచరికం పోయి దేశంలో కలిసింది 48లో. ఆ తర్వాత నుంచి మనకు ఒక పెద్ద శని పట్టుకుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ అనే ఒక పీడ మన వెంటబడింది. తీసుకుపోయి కలిపేసుకునేటప్పుడే మన వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేసినారు. మీరు ఒక ఉద్దేశపూర్వకంగా వస్తున్నారు, ఏదో తెలుగు ప్రజలు అని పైకి మాట్లాడినా లోపల అనేక కుట్రలు ఉన్నాయి, దీంట్లో మా వనరులను దోసుకునే అవకాశం ఉంది, మమ్మల్ని పీడనకు గురి చేసే అవకాశం ఉంది, మమ్మల్ని ముంచే అవకాశం ఉంది అని చెప్పి మన వాళ్ళు కొంతమంది భయపడి ముందే వ్యతిరేకించారు కూడా. అయినా సరే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అక్కడ ఇక్కడ మొత్తం భారతదేశంలో వాళ్ళదే రాజ్యం ఉండడం, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళే ఉండడం, ఇక్కడ కూడా వాళ్ళే ఉండటంతో పైన చెప్పింది వాళ్ళ కింద విన్నరు, కలిపేసిండ్రు, అయిపోయింది. ఆ రోజు మన వాళ్ళు వ్యక్తం చేసిన అనుమానాలన్నింటినీ కూడా మేము ఏం చేయమో అని రాసిచ్చారు. మీ ఉద్యోగాలు మాకొద్దు, మీ నిధులు మేము వాడము, మీ అన్నీ మీకే ఉంటాయి, కేవలం ఒక రాజధానిలో కలిసి ఉందాం. ఎందుకు అంటే మాకు అక్కడ కర్నూలులో టెంట్లలో అసెంబ్లీ నడుపుకుంటున్నాం, సెక్రటరీ నడుపుకుంటున్నాం, వానస్తే కుర్చీ మా అన్ని ఖరాబ్ అవుతున్నాయి, మేము సమావేశాలు పెట్టుకుంటట్లేదు అని చెప్పి ఒక దొంగ ఏడు పేడిచి వచ్చి ఈడ మీరు తెలుగు మేము తెలుగు, ఈ యొక్క రాజధానిలో అసెంబ్లీ జరుపుకునే దాంట్లోనే మీ అసెంబ్లీలో మేము సమావేశాలు పెట్టుకుంటాం, ఈ పద్ధతిలో మాట్లాడి వచ్చి నెహ్రూను ఒప్పించి అలా కలిపారు. తెల్లవారి నుంచే మోసం చేయడం మొదలుపెట్టిండ్రు. రాసిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు, తుంగలో దొక్కిరన్నింటినీ కూడా. ఇక అది మొదలై 69కి వచ్చేవరకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ప్రమాణమైన ఉద్యమం జరిగింది. దాన్ని రకరకాల కుట్రలతో అణచివేసిండ్రు. అప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ కొన్ని హామీలు ఇచ్చిండ్రు, మీకు మొత్తం మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి, మా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు తీసేస్తామని చెప్పి, నాగార్జునసాగర్లో మీకు అన్యాయం జరిగింది కాబట్టి శ్రీశైలం కడతామని చెప్పి రకరకాలుగా తీసుకొచ్చేసేసి
చేసారు, మీ నదులు మీకు ఇస్తామని, మీ దగ్గర ప్రాజెక్టులు కడతామని రకరకాలుగా చెప్పి మాటలు చెప్పి మోసం చేసి మళ్ళీ అదే పద్ధతులు కొనసాగించడమే కాదు 2000 సంవత్సరానికి వచ్చేటప్పటికి వాళ్ళ అహంకారం నెత్తికెక్కి చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి అసలు తెలంగాణ ప్రధాని అసెంబ్లీలో మాట్లాడొద్దు, ఉచ్చరించొద్దు అని చెప్పి నిషేధించే స్థాయికి పోయింది ఆనాటి స్పీకర్. ఇక సెక్రటేరియట్లోనైతే మన వాళ్ళు మన భాషను మానేసి ఆంధ్ర యాస నేర్చుకొని అందులో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దబ్బుకున్న మన తెలంగాణ యాసలో మాట్లాడితే పని చేస్తారో చేరో వీళ్ళు అని చెప్పి ఆ పరిస్థితికి వచ్చింది. రిజర్వేషన్ల విషయంలో దుర్మార్గంగా నాన్ లోకల్కు ఓపెన్ కోటా అని ఉంటుంది, కానీ దాన్ని తీసుకుపోయి నాన్ లోకల్ రిజర్వేషనే అని చెప్పి అంత దుర్మార్గంగా మన అమాయకులను చేసి, అంటే మన రాజకీయ నాయకత్వం ఓ చెత్త నాయకత్వం, బానిస నాయకత్వం ఉంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ రూపంలో ఉన్న, తెలుగుదేశం రూపంలో ఉన్న బానిస మనస్తత్వంతో బీఫామ్లు అడుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా దుర్మార్గాలు చేసే స్థితిలో కొనసాగారు. ఇక తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం, ప్రతి దాంట్లో అన్యాయం, అన్నీ ఇక తెలంగాణ సంస్కృతి, కళలు, చరిత్ర ఏం లేకుండా తుడిపేసినవిగా అన్న అహంకారంలోకి పోయారు. అటువంటి స్థితిలో అదే పార్టీలో ఉన్న కేసీఆర్ గారు వాటన్నిటిని వ్యతిరేకిస్తూ నేనున్న తెలంగాణ ప్రజలకు అని చెప్పి బయటకు వచ్చి ఉన్న పదవులన్నిటికీ రాజీనామా చేసేసి చలో తెలంగాణ కొరకు కొట్లాడదాం పదండి, ఎవడికి విజ్ఞప్తి చేసినా, ఎవడికి అడుగులో తలబెట్టినా, ఎవడికి కాళ్ళు పట్టుకున్నా తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు, సొంత రాష్ట్రం అయితే తప్ప అని చెప్పి దాంట్లో ఉన్నవాడు, చూసినవాడు కాబట్టి 10 ఏళ్ళు అన్ని దాంట్లో అనుభవించినవాడు కాబట్టి ఇది ఈ వివక్ష పోవాలి అనంటే, మనది మనకు నిలబడాలి అనంటే ఈ రాష్ట్రం తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు అని చెప్పి వారు బయటికి రావడం, టీఆర్ఎస్ పెట్టి పార్టీని స్థాపించడం, రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఒకటి చేయడం, దాంతో అది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. సో ఇట్లా జరిగింది. కానీ విమర్శించే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్కి ఆనాడు పదవి రాలేదు కాబట్టి దీన్ని పుట్టించిండు అని చేసిన విమర్శలని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సహజంగానే చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ కావచ్చు, సమైక్యాంధ్రలో ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా చాలా బలమైన మీడియా, అప్పటికి మొత్తం మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. అప్పటికి సోషల్ మీడియా ఇవి లేవు, యూట్యూబ్ ఛానల్స్ ఇవి లేవు. ఆ మీడియా చెప్పిందే ప్రజలు వినాలి, అదే నమ్మాలి. తెలంగాణ అంశం కేసీఆర్ ఏదైతే లేవనెత్తిండో దానికి ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఒకడినే అసెంబ్లీలో ప్రశ్నిస్తే కూడా సమాధానం లేదు. సమాధానం చెప్పలేక ఇక కేసీఆర్కు ముక్కులా ఉంది, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, రింగులు ఎక్కువ ఉన్నాయి, ఇది అది రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టి వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం. ఆ తర్వాత ఏం దొరకక మేము మంత్రి పదవి లేకపోయిండు అని చెప్పేసి చెప్పారు. వాస్తవానికి ఆనాడు కేసీఆర్ బయటికి రావడం అనేది ఒక పెద్ద సాహసం. ఎందుకు అనంటే ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన అధికారం ఈ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఆయనే నడుపుతున్నాడు. ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలటి కంటే ఇంకెక్కువ ఆయన చేతిలోనే ఉంది. ఆనాడు బలహీనమైన ప్రభుత్వం ఉండి ఈయన పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఎవరిని మాయం చేయమంటే వాళ్ళని మాయం చేస్తున్నారు, ఎవరిని చంపేసేయమంటే ఎన్కౌంటర్ చేసి చంపేసేస్తున్నారు 2 నిమిషాల మీద. జై తెలంగాణ పదం అన్నందుకే అనేక మందిని చంపేసిండ్రు. ఆ సభలు తెలంగాణ పేరు మీద సభలు పెట్టిన వాళ్ళను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ గద్దల పైన కూడా కాల్పులు జరిపినరు. ఈ రకమైన దుర్మార్గాలు చేస్తూ పట్టపగలే మాయం చేస్తున్నారు మనుషుల్ని. పౌర హక్కుల సంఘం గురించి మాట్లాడితే పౌర హక్కుల సంఘాల నేతలను కూడా చంపేస్తున్నారు. అటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆ టైంలో కేసీఆర్ గారు రావడం అనేది వాళ్ళు ఊహించలేదు. చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేసిండు. కేసీఆర్ గారు ఎప్పుడైతే విద్యుత్ ధరలు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాసిండు, మొదలు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు రైతుల మీద, అరే మూలిగే నక్క మీద తాటి పండేసినట్టు చేస్తున్నావు, మా తెలంగాణ రైతుల మీద నువ్వు పెంచొద్దు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు, కావాలంటే మీ ఆంధ్రప్రదేశ్లో కాలడ్డం పెడితే నీళ్లు పారుతున్నాయి కాలువలతోని, అక్కడ నీటి తీరువ పెంచుకొని ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే కానీ నేను దీన్ని ఒప్పుకోవట్లేను అని చెప్పి బహిరంగంగా ఉత్తరం రాసి చర్చలు మొదలుపెట్టిండ్రు. ఎప్పుడైతే వారు ఉత్తరం రాసిండ్రో అప్పటికి కొంత తెలంగాణ అని చెప్పి తిరుగుతున్న వాళ్ళు అందరూ కూడా రావడం మొదలుపెట్టిండ్రు, చర్చలు చేస్తున్నారు. ఆ టైంలో వందలాది మందిని పంపిండు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారి దగ్గరికి రాయబారానికి. ఏ పదం అంటే అది ఇస్తా, ఏ శాఖ అంటే అది ఇస్తా, ఎన్ని శాఖలు అంటే అన్ని ఇస్తా, స్వేచ్ఛ ఇస్తా, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏమైనా పని చేసుకొని ఆయన దాంట్లోకి ఎంటర్ కాను నేను, ఇట్లా అట్లా ఇది అని చెప్పి చాలా సింపుల్ రిజెక్ట్ చేసిండు. ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నా అయిపోయింది, ఇంకా నేను ఇంటికి మళ్ళీ చూసేది లేదు అని చెప్పి అన్ని పదవులు వదిలేసి వచ్చారు. అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం గుర్తు చేయాలి నేను మీకు. కేసీఆర్కు కేవలం అది ఒక్కరోజు ఏదో 2 రోజుల ముందు వచ్చిన ఆలోచన కాదు. అంతకు 5-6 సంవత్సరాల ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి
నాకు చెప్పింది వేరే మిత్రులు కూడా. ఓకే. నిర్మల్ కాన్స్టిట్యున్సీకి నన్ను ఇన్ఛార్జ్ ఇవ్వమని చెప్పాను 2002లో. పోతానని చెప్పినాను. సాయంత్రం రేపు ఉదయం ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మాట్లాడదాం, నువ్వు పోయే ముందు కొన్ని విషయాలు చెప్తా అని చెప్పి పొద్దున వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను. నువ్వు నిర్మల్కి వెళ్తున్నావు కదా, సత్యనారాయణ గౌడ్ గారు అని చెప్పి అక్కడ ఒక లీడర్ ఉంటాడు, తెలుగుదేశం నాయకుడు, ఆయన కలువు, ఆయన పిలువు, మన పార్టీలోకి ఆహ్వానించు నువ్వు. నేను ఆయనకు తెలంగాణకు సంబంధించి కొన్ని విషయాలు అప్పుడే మాట్లాడాను గతంలో ఒకసారి ఆయనతో నేను అని చెప్పి నేను వారు వెళ్ళి కలిసిన. సార్ ఇట్లా కలవమన్నారు మిమ్మల్ని అని చెప్పినప్పుడు ఆయన నాతో చాలాసేపు మాట్లాడితే ఆయన చెప్పాడు, ఏంది 1996లోనే మా దగ్గర ఉప ఎన్నికలు జరిగితే కేసీఆర్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్కి వచ్చిండ్రు. మా దగ్గర ఒక వార్డులో ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు అనుకోకుండా ఆ వార్డులో ఎవరు చనిపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఆయనకి మరి ఏం చేద్దాం సత్యం, మరి పని చూద్దాం పావుతా కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఇక ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద పోయేద్దాం పండి, చూసేద్దాం పండి అని చెప్పి నాతో పాటు ఇంకో 3-4 నాయకులు ఉండే, వాళ్ళని కూడా తీసుకొని పోయినారు. మీ జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు కూడా ఉండే. పోయినాం, సార్ కార్లోనే పోయినాం. కట్టెక్కినాక మేము చూస్తున్నాం, సాయంత్రం అవుతుంది. కట్టెక్కి తిరిగి చూసుకుంటాం మేము, అబ్బా ఎంత బాగుందన్న అని చెప్పి మేము అన్నాం. అనగానే ఇదే ఉంది సత్యం, శివాలయాల్లాగా శిథిలమై ఉంది ఇది, అక్కడికి పోదాంపా, ఆంధ్రలో చూద్దాం ప్రాజెక్టులు ఎంత వైభవంగా ఉంటాయో, ఎట్లా వెలుగుతుంటాయో అని చెప్పిండ్రు. ముందు మాకు అర్థం కాలే సార్ అన్న మాటలు. అంటే ఏంటి సార్ ఇదంటే, ఇది తెలంగాణ కాబట్టి ఇది, అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి అది అన్నారు. మరి మన ఎట్లా బాగా అవుతాయి సార్ అన్నాం మేము. అంటే అవుతాయి రోజు వస్తే తెలంగాణ వస్తే అవుతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే అవుతాయి అని అన్నాడు. అంటే ఎట్లొస్తే సార్ తెలంగాణ రాష్ట్రం ఎవరిస్తారు అని అన్నాం మేము. ఎవడు ఇయ్యడు కొట్లాడి తెచ్చుకోవాలి, ఎవరు కొట్లాడతారు సార్ అని అన్నాం. ఏమో ఆ సందర్భం వస్తే నేనే ఉదయానికి పోతానేమో అని కూడా అన్నాడు. 96లో అన్నాడు మాతో ఈ మాట, నేనే కొట్లాడాల్సి వస్తుందేమో తెలంగాణ కొరకు అని. సార్ అయ్యాలి అన్నది ఇవాళ నిజం చేసిండు. నేను రోజు అదే యాడ్ చేసుకుంటా సార్ నేను ఎప్పుడు కూడా అని చెప్పి ఆయన నాకు గుర్తు చేసి ఈ విషయం సంఘటన అంతా కూడా చెప్పి. ఆ తర్వాత మా జిల్లాకు సంబంధించిన ఇంకో నాయకుడు కూడా ఉన్నాడు అని చెప్తే ఆయనతో మాట్లాడితే ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పాడు, బహిరంగ కూడా చెప్పినాడు. కేసీఆర్ అప్పుడే చెప్పాడు మాకు నిజమే 96లో అని చెప్పి, తెలుగుదేశంలో ఉండే నాయకుడు. అంటే ఆ రకంగా కేసీఆర్కి ఆ ఒక్కరోజు మొదలు కాలే ఆ ఆలోచన, ఎవడో పనికి మళ్ళీ పదవి ఇస్తాడనో దాని కొరకు వచ్చేయాలి. ఆయన రేపు ఎప్పుడో వస్తుందో రాదో తెలియని పదవుల కొరకు ఉన్న పదవులు వదులుకొని పోతాడు. ఎవడ పదవి మీద ఆశ ఉన్నాడు లేదు. అవ్వాల ఉన్న పరిస్థితులలో ఉన్న ఏదో పదవి ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, ఆయనకి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉన్నాడు, చెట్నిడికే ఉన్నాడు, మంచిగా ఏసీ రూమ్లోనే ఉన్నాడు. వీళ్ళు చేసే విమర్శలకు అర్థం పర్థం లేని విమర్శ, పోయి కొట్లాడి రోడ్డు మీద పడి మంచిగా నీడలు ఉన్నాడు, పోయి ఎండలు పడి నువ్వు ఈడ ఏసీ రూమ్లో ఉంటివి, ఇంక ఇంతకంటే గొప్ప ఇల్లు ఏం కట్టుకుంటానని పోతావు ఎండకు. నాకు అర్థం లేదు దానికి. అంటే ఏంది, కేసీఆర్ లేవనెత్తిన అంశానికి సమాధానం లేదు, కేసీఆర్ ప్రశ్నలకు ఆన్సర్ లేదు. కాబట్టి ఏదో రకంగా మలినం చేయాలి, కేసీఆర్ మీద ఒక బురద పోయాలి, ఒక చిల్లర ప్రయత్నం. ప్రత్యేకించి ఆనాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి మొదలై జరిగిన ప్రచారం, దానికి కాంగ్రెస్ సంబంధించిన ఇతరులు కూడా దానికే ఊతబట్టేది. ఎందుకంటే సమైక్యవాదులు ఎవరైనా ఎప్పుడైనా ఒకటి, వాళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణ వ్యతిరేకులే, వాళ్ళు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించటోళ్ళే. అది చంద్రబాబు, రాజశేఖర రెడ్డి అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ కావచ్చు, ఆయన రోషే కావచ్చు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడుతో కలిసే పని చేశారు తెలంగాణ రాకుండా చేయడానికి, అడ్డుకోవడానికి. కాబట్టి వాళ్ళందరూ చేసిన ప్రచారమే తప్ప వాస్తవానికి ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా సందర్భాలు చాలా చెప్పిండు మాకు కేసీఆర్ గారు. మాధవరెడ్డి తను కలిసి ఎట్లా కొట్లాడినరు, క్యాబినెట్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు, తెలంగాణకు నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రకంగా ఇద్దరు కలిసి కొట్లాడింది, అన్ని విషయాలు. ఈవెన్ నాగం జనార్దన్ కూడా అనేక సందర్భాల్లో చర్చ చేసింది. ఏందన్నా ఎందుకు మనం వీళ్ళు పడిగాపులు కాసుకుంటూ ఏడుగుతూ కూర్చోవాలి, మనం కొట్లాడుకుందాంపా, మనం తెచ్చుకుందాంపా అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయన్న విషయాలు చెప్పి. అంతేకాదు నాతో ఇంకో కొన్ని సందర్భాల్లో చాలాసార్లు ఎక్కువసార్లు కలిసే ఉన్నాం కాబట్టి అనేక విషయాలు చర్చించినప్పుడు చెప్పేది. ఎప్పుడో నేను స్టూడెంట్గా ఉన్ననాడు కూడా కాలేజ్ నుంచి పోయి పొలం దగ్గర పోయి పొలం దీన్ని గట్టు మీద కూర్చున్నప్పుడు అనేక సార్లు ఆలోచించేది చేసి నేను, ఎందుకు మనకి నీళ్ళు లేకుండా పోతున్నాయి, కారణం ఏంటిది, ఎందుకు మానేరు ఇంతగానం పోతుంది, ఎందుకు మన పొలాలు ఎండుతాయి, ఆ నీళ్ళని మన పొలాలకు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం, గట్టు పోతున్నాం బ్రహ్మాండంగా, నాగజసారి కట్టిన నీళ్ళటే పోతున్నాయి, శ్రీశైలం కడితే నీళ్ళటే పోతున్నాయి, ప్రకాశం బాలజాడికి పోతుంది, ధవళేశ్వరం వాడికే పోతుంది, కృష్ణా గోదావరిలో మనకాని చెల్లిపోతున్నాయి ఇవి. కానీ నీళ్ళు గాడిపోయిన తర్వాతనే ఆపడింది, ఈవెన్ మనకాడ కట్టింది కూడా మనకు రాకుండా పోవడింది. ఇది నాకు ఆనించలే బాగా మనసులో పీక్తుండేది అనే విషయాన్ని. ఇట్లా అనేక మంది ఆ రకంగా
వాళ్ళ ఆలోచనలు వచ్చినా సందర్భం వచ్చినాడు కొట్లాడతారు ఎవరైనా. ఎస్. ఒక ఆలోచన వస్తే తెల్లారి అమలు చెయ్యం. దానికి ఒక సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు స్పందించాలో దానిపైన అప్పుడు స్పందిస్తేనే దానికి మద్దతు వస్తుంది. అంటే ఓవరాల్గా తెలంగాణ మీద కేసీఆర్కు ఏదో ఆ రోజు వచ్చింది, ఏదో 10 ఒకటి వచ్చింది, పనికిమాలిన వాదన తప్ప ఆయన మైండ్ నిండి అది ఉండబట్టే కొట్లాడండి. ఒక లక్ష్యం కొరకు కొట్లాడాలి అంటే అంత ఈజీ అవుతుందా? సాధ్యమవుతుందా? తనంతలో తను అనుకుంటే తప్ప అన్ని కష్టాలు వచ్చుకొని ఉండడం అనేది రేపు ఇప్పుడు వస్తుందో రాదో అనే దాని కొరకు ఒక చిన్న పదవే అయితే. కానీ ఇక్కడ ఇది ఒక లక్ష్యంగా పెట్టుకొని అది సాధించాలి, కోట్లాది మందికి ఒక రిలీఫ్ని ఇవ్వాలి అన్న ఒక ఆ బాధ నుంచి వచ్చిన ఇది కసి తప్ప ఇది ఇంకోటి కాదు. ఎస్, అంటే అనేక ప్రశ్నలు దశాబ్దాల నుంచి కేసీఆర్ని తోలుస్తూనే ఉన్నాయి. సో వీటన్నిటికీ మూలాలు, తెలంగాణ మీద వివక్షకి మూలాలు ఎక్కడున్నాయి, వివక్ష స్వరూపం ఎట్లా ఉంటుంది, వివక్ష ప్రభావం ఎట్లా ఉంటుంది, వీటన్నిటినీ గమనించడం వల్లే ఒక పూర్తి స్థాయిలో సునిశ్చిత దృష్టి ఉండి వచ్చిన 10 ఏళ్లలో తెలంగాణ ముందు ఎట్లా ఉండేది, రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎట్లా ఉండేది, రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలనలో ఎట్లా ఉండేది అనే దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దీని అంతటికీ కూడా దశాబ్దాల పాటు వేధించిన ప్రశ్నలే కారణమయ్యాయి అనుకోవచ్చా? 100%. ఇక్కడ ఒక మాత్రం మనం గ్యారెంటీ చెప్పగలిగింది ఏంటంటే ప్రపంచంలో ఈ దేశంలో చాలామంది నాయకులకి కేసీఆర్కు ఒక స్పష్టమైన తేడా కనబడుతుంది. ఎందుకంటే నాయకులు ప్రజల కొరకు స్పందించేవారు 2 రకాలుగా ఉంటారు. ఒకరు ప్రజల మీద స్పందించి, సమస్యల మీద స్పందించి, ఉద్యమాలు చేసి కొట్లాడి అట్లాగే ముగిసిపోతుంది వాళ్ళ తరం. కొంతమంది కేవలం అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించి అట్లనే కొనసాగుతారు. ఏదో చిన్న ప్రజల కొరకు కొంత చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు అసలే చేయరు, అది వేరే విషయం. ఇక్కడ కేసీఆర్ 2 పార్శ్వాలు చూసి వచ్చాడు. సమస్యలు ఉన్నాయి అనే దాన్ని గుర్తించిండు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోనే ఉండి చిన్న కొంత ప్రయత్నం చేస్తూ విఫలమైండు. ఎట్లా చేయొచ్చో కూడా తెలుసుకున్నాడు, చేయడానికి ఆటంకాలు ఏమున్నాయో కూడా తెలుసుకున్నాడు. అంటే ఒకవైపు ఆ అనుభవాన్ని కూడా తీసుకొని వచ్చిండు ఆయన ఉద్యమంలోకి, పరిపాలన అనుభవాన్ని కూడా తీసుకొని వచ్చిండు. అందులో వివక్షలు ఎట్లా జరుగుతాయి, ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి తెలుసుకొని వచ్చిండు. అమలు చేయడానికి ఏం చేయాలనేది పట్టుదలతో కూడా నేర్చుకొని వచ్చిండు. అందుకే తెలంగాణ రాగానే మొట్టమొదటి రోజే వారు తీసుకున్న నిర్ణయం సిఎస్ నియామకం కాగానే తెలంగాణ జెన్కో ట్రాన్స్ఫర్లకు సీఎండి నియమించే ప్రక్రియ మొదలుపెట్టాడు. చూడండి, ఎవరితో కాదు, ఉద్యమ సందర్భంలోనే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఓకే, వంటిగా చెప్పుకుంటూ పోతే స్వేచ్ఛ 3 రోజులు కూడా ఓడదు మన ఇంటర్వ్యూ, అంత ఉంటుంది వాస్తవానికి, కానీ మనకు అంత సమయం ఉండదు. అయితే కొన్నే చెప్తాను నేను ఉదాహరణకి, ఎంత సునిశ్చితంగా చూస్తాడు చెప్తాడు అనే దానికి. ఇళ్ళకు సంబంధించి, నీళ్ళకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించిన చర్చ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెట్టలేదు. 2009 ఎప్పుడైతే దీక్ష తర్వాత ప్రకటన వచ్చిందో, తెలంగాణ ప్రకటన ఢిల్లీ నుంచి, తను కొంచెం రికవరీ అయ్యి 10-15 రోజుల్లో రికవరీ అయ్యి వచ్చి మళ్ళీ ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కృత్రిమ ఉద్యమము ఇవన్నీ కూడా వచ్చి ముగిసిపోయిన తర్వాత కొద్ది రోజులకే మొదలుపెట్టిండు చర్చ. జయశంకర్ సార్ ఉన్నాడు, విద్యాసాగర్ గారు ఉన్నారు, నేనున్నాను. మరి చెప్పండి, ఇక మరి మనం రేపు సాగునీళ్ళ సంగతి ఏంది, ఎట్లా చేయాలి, మన చెరువులు ఎట్లా బాగు చేసుకోవాలని మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఇద్దరు ఆశ్చర్యపోయారు, జయశంకర్ సార్, విద్యాసాగర్ గారు. ఇదేంది, తెలంగాణ లేదు, ఎక్కడేది లేదు, వాళ్ళు తిరుగు ప్రకటన చేసి కూర్చున్నారు, వాళ్ళు అంతా అయిపోయిందని వాళ్ళు ఉన్నారు, సార్ ఏం తెలంగాణ డెవలప్మెంట్ అని మాట్లాడతాడు ఏంది అని చెప్పి బయటకు వచ్చి నాతో అనేవాళ్ళు. చాలా స్పష్టంగా ఉండి అయిపోయింది, ఇంకా తెలంగాణ ప్రకటన ఇంకా ఎవడు ఆపలేడు, ఎట్టి బస్సులో వచ్చేసింది అనే భావన. దాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన. మిషన్ కాకతీయ అనే పేరు ఆనాడే పెట్టిండు ఆయన. ఇవాళ 14 తర్వాత వచ్చింది కాదు, కాకతీయులు చేసిన చెరువులు కదా, మరి వాటి అన్నిటి కూడా మళ్ళీ బాగు చేయలే, వాళ్ళు పోసిపోయిన మరి తట్టడి మట్టే తప్ప మళ్ళీ ఇంతవరకు ఎవడు పోసినోడు లేడు ఇంట్లో గింతంతా. ఒకప్పుడేమో రైతులే పాపం ఆ చెరువుల్ని మట్టి తీసుకొని చేయడం వల్ల నీళ్ళు నిలబడేవి. ఇప్పుడు ఈ ఎరువులు వచ్చిన తర్వాత, రసాయనిక ఎరువులు వచ్చిన తర్వాత రైతులు కూడా మట్టి తీయడం మానేసిన చెరువులలో నుంచి. అన్ని గంగాలలాగా ఉండాల్సిన చెరువులు స్తంభాలలాగా అయిపోయినాయి. పడ్డ చుక్క పడ్డట్టు బయటకు పోతుంది, కృష్ణార్పణం అవుతుంది. చెరువుల్ని మళ్ళీ చేసుకోవాలి, తవ్వుకోవాలి, మళ్ళీ గంగాలలాగా చేయాలి అనే భావన కాకతీయులే మొదలు కట్టిపోయినారు కాబట్టి అని చెప్పి దానికి కాకతీయ అని పేరు పెట్టుకుంటుంటే బాగుంటుందనే భావన 2010లోనే నిర్ణయం చేసిండు. ఆ తర్వాత ఈ సమైక్యాంధ్రవాదులు ఏదైతే మన మీద దాడులు చేసి
మీ దగ్గర దళితులకు ఏమొస్తుందని చెప్పి, మీ దగ్గర గిరిజనులకు ఏమొస్తుందని చెప్పి రకరకాలుగా కులాల పంచాయతీ, రకరకాల పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటూ వచ్చిండు. ఓకే, ఆ రోజు నుంచే దళిత బంధు ఆలోచన ఇవాళ కొత్తగా రాలే, ఆ రోజుకే ఉండేది. 3 ఎకరాల భూమి వాళ్ళని ఆలోచన అక్కడే మొదలైంది. చదువులకు సంబంధించి కూడా కేజీ టు పీజీ విద్య ఇవ్వాలనేది కూడా అక్కడే మొదలైంది. ఇవన్నీ కూడా 2012లోనే సూర్యాపేట సభలోనే ప్రకటించారు. రేపటి తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడితే ఎట్లా ఉండబోతుంది అనేదానికి. అయితే మేము పార్టీగా ఉంటామని మేమేం అనుకోలే, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయాలి అనేది ఒక ఎజెండా నిర్ణయించిపోదామని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు విద్యాసాగరరావు గారు, జయశంకర్ సారు వీళ్ళందరూ కూడా మంచి చర్చలు చేసేటప్పుడు ఇక చివరికి ఒకసారి అనేసారు. నేను కూడా చెప్పిన వీళ్ళందరికీ ఇట్లా మాట్లాడుకుంటున్నారు, అసలు ఏమి లేదు, రాష్ట్రం లేదు, ఏది లేదు, మన మీద అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే సార్ ఏంది ఆలోచనలు చేస్తున్నాడు ఏంది అని అంటే, సార్ చెప్పిన మాట ఒకసారి రాష్ట్రం అయిపోయిన తర్వాత ఇక అక్కడ నువ్వు ఉంటావా నేను ఉంటామా ఎవడైనా ఉండని, వాడికి ఒక ఎజెండా ఫిక్స్ చేసి పెడదాం మనం, వాడు వచ్చినోడు రేపు ఏమేం చేయాలి అనేది. అంటే ఏ సమస్యల కొరకు మనం కొట్లాడుతున్నామో, ఏ సమస్యల పరిష్కారం రాష్ట్ర ఏర్పాటులో దొరుకుతుంది అని మనం ఇవాళ భావిస్తున్నామో, ఆ సమస్యలకు పరిష్కారం ఏంది అనేది కూడా మనమే చూపించిపోవాలి. వాడు ఎవడైనా కూర్చొని రేపు సీట్లో వాడికి ఈ ఎజెండాను అమలు చేసేటట్టు ఉండాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచే ఎడ్యుకేట్ చేయాలి. అవసరమైతే వీళ్ళు కొట్లాడేటట్టు, వచ్చిన పాలకులు నిలదీసేటట్టు ఉండాలి. దాని కొరికే నేను ఇదంతా ఫిక్స్ చేస్తున్నాను అనే మాట. రేపు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతి బాట ఎట్లా ఉండాలి, ఎట్టు నడవాలి వచ్చే ప్రభుత్వం అనేదాన్ని చెప్పడం కొరకు నేను ఇవన్నీ చెప్తున్నాననే మాటను ఆనాడే చెప్పాడు. 2010 నుంచి 14 మధ్యలో చెప్పిండు కేసీఆర్. చివరిగా ఆ చివరి ముఖ్యమంత్రి ఓ రోజు కట్టబట్టుకొని చెప్పిండు, మీకు తెలంగాణ వస్తే మొత్తం చీకటి అయిపోతుంది, కరెంట్ రాదు, ఇది అది అని చెప్పి ఒక్కడు మాట్లాడలేదు. తెలంగాణలో మంత్రులు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు అయ్యాల వెంట, ఒకడంటే ఒకడు మాట్లాడలే. 24 గంటలకు తిరగ ముందే కేసీఆర్ మళ్ళీ దానికి ఆన్సర్ ఇచ్చిండు. ఏమీ కాదు, మీరు విడిపోతే కరెంటు మేము బ్రహ్మాండంగా తెచ్చుకుంటాం, ఒక్క ఏడాదిలోనే బ్రహ్మాండంగా కరెంటును సరి చేస్తా, 3 ఏళ్లలో కడుపు నిండా కరెంట్ ఇస్తా అనే మాట కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే చెప్పిండు. 2014 జూన్ 2 కాదు, ఎన్నికలు కూడా లేని సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తెల్లవారే చెప్పిండు. ఇప్పుడు కూడా ఉంటాయి రికార్డ్స్, నేను చెప్పే ప్రతి అక్షరం కూడా ఆ మాట చెప్పి ఎక్కడ కరెంట్ ఉంది, ఎక్కడి నుంచి తేవచ్చు అనే విషయాన్ని చెప్పిండు. ఇప్పుడు గ్రిడ్ అనుసంధానం లేదు, అనుసంధానం కూడా ఏడాది లోపలే చేసుకోవచ్చు అనే మాట చెప్పిండు. ఇవన్నీ కూడా ఉన్నాయి ముందే. ఆయనకంత విజనరీ, ఆయనకంత అనుభవం ఉంది, దాంట్లో ప్రతి రంగంలో అనుభవం ఉంది, ఒక మంత్రిగా చేసిన అనుభవం ఉంది. వాటన్నిటిని తీసుకొని ఉద్యమం కూడా చేసినాడు కాబట్టి ఈ అనుభవం కూడా ఉంది. ఇంకా ఎక్కువ సమస్యలు తెలుసుకునే అవకాశం వచ్చింది ఉద్యమ సందర్భంలో. ప్రతి గ్రామంలో పోయి పడుకున్నాడు కాబట్టి ఫ్లోరిన్ లాంటి సమస్యలకు పరిష్కారం ఆనాడే చెప్పిండు. మిషన్ భగీరథ ఉత్తనే రాలే, ఫ్లోరిన్ సమస్య పరిష్కారంగా నీళ్లు ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇవ్వాలి, అది కూడా నదుల నీళ్ళే ఇవ్వాలి అని చెప్పి వచ్చిన సందర్భంలో దానికి కేటీఆర్ గారు ఒక్క నల్గొండ జిల్లాకే ఎందుకు సార్, మొత్తం రాష్ట్రాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చర్చ చేసినప్పుడు చలో మొత్తం రాష్ట్రం చేద్దాం పట్టు అని చెప్పి తీసుకొచ్చారు. ఆ రకంగా సమస్యలపైన అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏ ఇంచు భూమికి ఏ చుక్క నీళ్లు తీసుకొచ్చి వాడాలి, ఎట్లయితే మొత్తం సస్యశ్యామలం చేస్తామనే విషయంలో అవగాహన ఉంది. సహజంగానే రైతు కాబట్టి రైతు పట్ల ప్రేమ ఉంది. వ్యవసాయ రంగాన్ని ఏం చేయాలనే విషయంలో ఒక అనుభవం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే కేవలం 10 ఏళ్లలోనే 9.5 ఏళ్లలోనే గట్టిగా చెప్పాలంటే భారతదేశమే విస్తుపోయేటట్టు, ఆశ్చర్యపోయేటట్లు, పరిశీలకులు ఆశ్చర్యపోయే పద్ధతుల్లో తెలంగాణ అభివృద్ధి చేయగలిగింది కేసీఆర్. ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందనేది అన్ని నివేదికల్లో కూడా ఇప్పటివరకు కూడా డేటాలు అన్నింటిలో బయటపడుతున్న వాస్తవం. మీరు మెన్షన్ చేసిన అంశాలన్నీ కూడా అవి కాకుండా ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. సో అంటే తెలంగాణ అనేది రాష్ట్రం ఉత్తిగానే ఏర్పడలేదు, ఏర్పడిన రాష్ట్రం ఉత్తిగానే అభివృద్ధి కాలేదు అనేదానికి ఇవన్నీ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ చూసుకుంటే అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ప్రజల బాగోగులకు సంబంధించి కావచ్చు, ఉన్న వ్యవస్థలు మంచిగా పనిచేయడానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా కనీసం చర్చ జరగని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చర్చ జరగొద్దు అని కోరుకుంటున్నారు ప్రభుత్వాలు, చాలా స్ట్రాంగ్గా కోరుకుని దానికోసం వ్యవస్థలను పనిచేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో అంటే రాజకీయంగా విమర్శలు చేయడం అనేది అలవాటుగా మారిపోయిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ముఖ్యంగా ఇంత ప్రగతి సాధించిన కేసీఆర్ గురించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు, ఈ ప్రస్థానంలో ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కావచ్చు, మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ అంటది,
బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటది, కానీ అనేక ప్రశ్నలు తలెత్తిన సందర్భం కనిపిస్తుంది. అంటే గతంలో మరి ఎందుకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగినాను నేను. మేము అటువంటి ప్రశ్న ఇది కూడా ఇంకో మరో ప్రశ్న వచ్చింది. దీనికి ఎటువంటి సమాధానం చెప్తారు? పొత్తు అనే విషయానికి సంబంధించినప్పుడు స్వేచ్ఛ కొంత పార్టీ లైన్ గురించి చర్చ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ ఎప్పుడైతే ఓపెన్గా లెటర్ పెట్టేసేసి పార్టీ పెట్టి ప్రకటన చేసి ఏప్రిల్ 27 అయిపోయిందో అప్పటి వరకు అసలు ఎన్నికలే పెట్టవద్దు, స్థానిక సంస్థలు ఎన్నికలే అవసరం లేదనే పద్ధతిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు. ఈ కేసీఆర్ ఎప్పుడైతే వినకుండా మొండిగా వచ్చేసేసి పార్టీని పెట్టిండో వెంటనే దీన్ని డైల్యూట్ చేయడం కొరకు స్థానిక సంస్థలు పెట్టడం ద్వారా స్థానిక సంస్థల్లో కేసీఆర్కు ఫలితాలు రావు, మేము ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఉన్నాం, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, కాబట్టి అర్థమైపోయింది ఏం లేదు అని అనిపించచ్చు అని చెప్పి ఒక కుట్ర చేసి స్థానిక సంస్థలను తీసుకొచ్చాడు. వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అని ఒక పెద్ద చర్చ జరిగింది. కొంతమంది అప్పటికే తెలంగాణ కొరకు పనిచేస్తున్న వాళ్ళు, ఉద్యమకారులు అనుకుంటున్న వాళ్ళు కూడా సార్తో చేరారు కాబట్టి వాళ్ళు అందులో కొంతమంది ఎన్నికలకు పోవద్దని వ్యతిరేకించారు. అప్పుడు చెప్పాడు అసలు ఎన్నికల్ని ఎట్లా ఆయుధంగా వాడుకోవాలి మనం అని చెప్తూ అందరినీ వద్దంటున్న వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్న అడిగి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, మనకేం కావాలి, అసలు ఇప్పుడు మనకు రాష్ట్రం కావాలి, మనం స్టేట్ కొరకు ఫైట్ చేస్తున్నాం, అది స్ట్రీట్ ఫైట్ కాకూడదు, అది వీధి కొట్టాడు స్థాయికి పోకూడదు. ఇవాళ మీరు కేవలం ఎన్నికల సంబంధం లేకుండా ఉద్యమమే కనుక మీరు అంటే చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషంలో మిమ్మల్ని లోపటేసేస్తాడు. ఈ మధ్యకాలంలో 2-3 వచ్చినాయి, మహాసభ పేరు మీద తెలంగాణ ఇంకో పేరు మీద పెట్టిన కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు, ఏ రకంగా అంచివేసిండ్రో మీరు చూసిండ్రు. వాళ్ళ సభలకు కూడా అనుమతి ఇవ్వకుండా ఎట్లా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుండ్రో చూసిండ్రు. ఇక్కడ అక్కడ చంద్రబాబు పెత్తనం ఉంది. కాబట్టి మనకున్న మార్గం ఒక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనేది పార్లమెంటు నుంచి వెలువడవలసిన ఒక రాజకీయ నిర్ణయం, పార్లమెంట్ నుంచి వెలువడవలసిన రాజకీయ నిర్ణయం ఒక రాష్ట్ర ఏర్పాటు దేశంలో. దానికి అంబేద్కర్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చిపోయిండు. ఆర్టికల్ 3లో ఆ రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ మెజారిటీ అవసరం కూడా లేదు, మద్దతు అవసరం లేదు, తీర్మానం కూడా అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే చాలు ఇచ్చేయవచ్చు అని చెప్పేసి ఇది పెట్టిండో గదే మనకు వరం. ఇవాళ ఇది సంకీర్ణ యుగంలో ఉన్నాం మనం రాజకీయ అవసరాన్ని సృష్టించడం ద్వారా అది సాధించుకోవాలి ప్రక్రియ. దాని కొరకు మనం చట్టసభలోకి వెళ్ళాలి, కాబట్టి మనం ఎన్నికలకు వెళ్ళాలి. ఒక ఉద్యమ సభగా నువ్వు అనుమతి ఇవ్వడు, కానీ నువ్వు రాజకీయ పార్టీగా పోయినప్పుడు చచ్చుకుంటూ అనుమతి ఇవ్వాల్సిందే. రాజ్యాంగం పరంగా మనకున్న హక్కులు వినియోగించుకుంటూ మనం తెచ్చుకోవాలి అని చెప్పి ఆ రోజు అందరిని కూడా ఒప్పించారు. దానితోనే మొట్టమొదటి పెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు నాయుడు మనం దెబ్బతీయడం కొరకు ఏదైతే పెట్టిండో దాన్నే మనం ఆయుధంగా వాడుకోవాలి, కొంచెం బ్రెయిన్తో పనిచేయాలి. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా నామినేషన్లు వేస్తారు. ఆ వేసే నామినేషన్లలో నీ పార్టీ బీఫామ్ ఒకటి, నీకు 10 మంది దొరుకుతారు. ఆ ఇద్దరు వెంటనే ఉండడం కాదు, అందులో ఇంకోటి కూడా ఉంటాడు, ఇంకా కావాలని కోరుకుంటాడు. వాంతో జయ తెలంగాణ అనిపి, గులాబీ జెండా వాడి చేతికిచ్చి జయ తెలంగాణ అనిపి. చంద్రబాబు నాయుడే మన ఎత్తిన పాలు వస్తున్నాడు. 10,000 గ్రామాలలో ఒకటే రోజు జెండాలు ఏరేసుకునే అవకాశం మనకు వచ్చింది. అట్లా వాడుకోవాలి, ఆ పద్ధతిలో పోవాలి. ఈ రకంగా చాలామంది తెలియని అంశాలు ఉంటాయి. కేసీఆర్ ఎట్లా పనిచేస్తాడు, ఎంత తెలివిగా పనిచేస్తాడు, చాలామందికి అందరూ కేసీఆర్ అర్థం కాడు అని ఇక్కడనే ఉంటుంది. నిజమే, దొంగలకు అర్థం కాడు, శత్రువులకు అర్థం కాడు, ప్రజలకు ఎట్లా అర్థం కావాలని అవుతాడు, ప్రజలు ఆయనకు అర్థం అవుతారు. ఆ రకంగా దాన్ని ఎత్తుగాడ తీసుకుని ఎన్నికలకు పోయినాం. ఆ తర్వాత కాంగ్రెస్తో పొత్తు విషయం కూడా వచ్చింది. ఎందుకు పొత్తు అనే విషయంలో చాలా క్లియర్ చెప్పిండు, అందరికి అర్థం చేయించు. ఎందుకు అని అంటే మనకు ఒక జాతీయ పార్టీ అవసరం ఉంటుంది తప్పకుండా. ఇవాళ ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కూడా వీక్ అయి ఉంది. బీజేపీ దాని బేసికల్ విధానమే రాష్ట్రాలకు వ్యతిరేకము. ఇంకోటి ఆ బీజేపీ పార్టీని నమ్మడం సాధ్యం కాదు, నమ్మించడం సాధ్యం కాదు. ఇక్కడ లేని కూడా లేదు, దానికి ఇప్పుడు పొలిటికల్ అవసరం కూడా లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి మనం ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే బలహీనంగా ఉందో దీన్ని వాడుకోవాలి, దీన్ని మనం జాతీయ అంశంగా తీసుకుపోవాలి. కాబట్టి మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు దెబ్బకు కాంగ్రెస్ కూడా కాకావికలం అయ్యి ఉంది. ఇటువంటి పరిస్థితులలోనే మనం దాంతో పొత్తు చేసుకోవడం ద్వారా పార్లమెంట్కు అడుగు పెట్టాలి, వీళ్ళను మన అంశంలోకి లాక్కరావాలి. ఏం చేసినాం, ఇక్కడ మేము ఒక 10 సీట్లు త్యాగం చేయడం ద్వారా తెలంగాణలో మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ను మా లైన్లోకి తెచ్చుకున్నాం కదా. తెలంగాణ అంశానికి మద్దతు ఇచ్చే లైన్ తీసుకొచ్చినాం కదా. అవి గది కేసీఆర్ విజయం. ఎక్కడ కేసీఆర్ తెలివి ఎక్కడ వాడిండు, కేసీఆర్ ఎట్లా ఉంటాడు అనే దానికి ఇది ఒక ఆయుధం.
అప్పటిదాకా తెలంగాణను వ్యతిరేకించిన కాంగ్రెస్ రాజకీయ అవసరం సృష్టించగానే కేసీఆర్తో పెట్టుకుంటే మనం అధికారంలోకి వస్తామో అనే ఒక భావన రాగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఒప్పుకొని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చింది తెలంగాణ అంశాన్ని. కేసీఆర్ మొదటి విజయం అది. ఎన్నికల్లో పొత్తుకుపోయిన కారణం ఏంటంటే ఇది అయిపోయి పార్లమెంట్లోకి పోయింది. ఒక్క కాంగ్రెస్ కాదు కదా, యూపీఏలో భాగస్వాములు దాదాపు 15-16 పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఒప్పుకున్నట్టే కదా యూపీఏలో పెట్టడం కామన్ మినిమం ప్రోగ్రాంలో. అంటే ఒకటే దెబ్బకు అన్ని పార్టీలు ఒప్పించారు. ఇది ఎందుకు పోయిండు కేసీఆర్ అని అంటే ఇది కారణం. ఈ కారణం చేత దాంట్లోకి వెళ్ళటం, చట్టసభలోకి తీసుకుపోవడం, దాంతో అందరికీ అర్థం చేయించడం. ఇంకొక విషయం కూడా, కేసీఆర్కి ఎంత కమిట్మెంట్ ఉంది అని చెప్పడానికి ఏదో మనం చెప్పుకోవడం అని కాదు, జరిగింది చరిత్ర. మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గం అయింది. అయినప్పుడు తీసుకున్నారు. ముందేం నాకు ఏం అవసరం లేదండి, నాకు తెలంగాణ ఇస్తే వెళ్ళిపోతా అని చెప్పాడు. అంటే అయ్యో మేము అలిగండేమనుకొని మొదలు వాళ్ళ రాయబారులు వచ్చేసేసి లేదు మీరు కూడా జాయిన్ కావాలి, మీకు 2 ఇస్తామంటున్నారు ఇదంటే మంచిది తీయండి, వస్తుంది తీయండి అని చెప్పాడు. అయిపోయింది. ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఏదో ఇచ్చిండ్రు. పోయి ఆఫీస్లోకి పోయి ఆఫీస్ చైర్ హోల్డ్ చేసి కూర్చున్నంతే. కూర్చోగానే ఎదురుగా టీవీ ఉంది, దాంట్లో స్కోల్స్ వస్తున్నాయి. షిప్పింగ్ పోర్ట్ఫోలియో కావాలని వాళ్ళు తమిళనాడు వాళ్ళు అలిగినరు, వాళ్ళు మేము జాయిన్ కామంటున్నారు పోర్ట్ఫోలియో కొరకు అని. ఒక నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. అది చూసిండు వెంటనే యాంటీ ఛాంబర్లో పోయిండు, ఫోన్ తీసుకొని కలపమని చెప్పి ఆ పోర్ట్ఫోలియో నేను ఇచ్చేస్తా, నాకేం అవసరం లేదు, చెప్పండి ప్రధానమంత్రికి సోనియా గాంధీకి అని చెప్పి. మళ్ళీ వాళ్ళు కంగారు తిని అయ్యో ఈయన కూడా వద్దంటుండేది, ఇప్పటికే వాళ్ళతో తలనొప్పి అవుతుంది అని చెప్పేసి అని వాళ్ళు రాయబారు వస్తే చాలా క్లియర్గా చెప్పి చిచ్చి నాకు పోర్ట్ఫోలియో గురించి నాకు ఇది కావాలి అది కావాలని లేదు, ఏ పోర్ట్ఫోలియో లేకుండా ఏం లేదు, నాకు నా పోర్ట్ఫోలియో ఒకటే తెలంగాణ పోర్ట్ఫోలియో, నాకు అంత మించి ఏ అక్కర్లేదు, ఇక్కడ నేను చేసేదే ఉంది, అది వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మనం ఆదిలోనే హంసపాద అనేది కాకూడదు, యూపీఏ మంచి నడవాలని కోరుకుంటున్నాను, నేను తెలంగాణ రావాలని కోరుకుంటున్నాను, కాబట్టి షిప్పింగ్ వాళ్ళకి ఇచ్చేసేయండి అంటే. అదే మరి మీకు ఏది కావాలి అని అడిగితే ఏది లేకుండా ఉంటాను నేను, జస్ట్ నాకు క్యాబినెట్లోకి వచ్చి మీతో మాట్లాడడానికి అవకాశం కావాలి అంతే తప్ప నాకు క్యాబినెట్లో పెడితే అంత మించి నాకు వేరే అక్కర్లేదు అని చెప్పి అదే మాట మీద 6 నెలలు ఉన్నాడు ఆయన. అంటే గంత సిన్సియర్. వీళ్ళు పిచ్చకుంట్ల పదవి పనికి మాలింది, ఏందో ఒక మంత్రి పదవి, కేంద్ర మంత్రినే కాదు వదిలేసినోడు, గీడనట్టు ఈయన చంద్రబాబు ఇవ్వకపోతే ఇంకొక ఆయన చేయకపోతే అనే మాటలకి అర్థం లేదు. ఇట్లా 100 ఉన్నాయి, ఒకటి కాదు 100 ఉన్నాయి ఇట్లాంటి ఉదాహరణలు ఆయన చేసినాయి. సో ఆ రకంగా ఎన్నికలను ఒక ఎత్తుగడగా వాడి ఈ దేశ పార్లమెంట్లోకి తెలంగాణ అంశాన్ని చేర్చిండు. అది కేసీఆర్ ఎత్తుగడగా మనం పొత్తుకుపోయింది ఆ రోజు. ఆ తర్వాత కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి లొంగిపోవడం, మోసం చేయడం, అప్పుడు తప్పని పరిస్థితులలో చంద్రబాబుతో పొత్తుకుపోవడం, ప్రజలు దాన్ని అంగీకరించకపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పటిదాకా సమైక్యవాదిగా ఉండి పచ్చి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబును కూడా ఒప్పించిండు. ఆయన కూడా చచ్చుకుంటే అవసరం ఏర్పడింది. ఇక్కడ కేసీఆర్ది ఏంది తెలివి అంటే, ఒకసారి కాంగ్రెస్ ఇరికిచ్చి వచ్చినాం, యూపీఏని మొత్తం ఇరికిచ్చినాం, రెండవసారి చంద్రబాబును కూడా జై తెలంగాణ అనిపించినాం. అది కేసీఆర్ ఎన్నికల ఎందుకంటే ఎన్నికల ఎత్తుగడంటే ఎవరికాడికి పోయినా మనమేం కోల్పోలే, వాళ్ళతో జై తెలంగాణ అనిపించినాం. ఇది కేసీఆర్ ఎన్నికల ఎత్తుగడ అనేది ఇది. ఎస్, వీటితో పాటు మరొక విషయం అంటే కేసీఆర్ అంటే ఉప ఎన్నికలు సృష్టిస్తాడు అని ఒక విమర్శ ఉంది. ఎందుకు ఆ విమర్శ వచ్చింది? ఎటువంటి పరిస్థితులు దానికి దారితీస్తున్నాయి? మంచి ప్రశ్న స్వేచ్ఛ. ఇది వాస్తవానికి ఏంది, తెలంగాణ రాష్ట్రం కావాలి అంటే ఏంది, తెలంగాణ అంశం లైవ్గా ఉంచాలి. కొంతమంది ఏంది ఉద్యమాలు చేయాలి, ఇది దీనికి సంబంధించి ఆయన అంతకుముందు చరిత్రను చాలా తీసుకున్నాడు. ప్రధానంగా ఎన్నికలకు పోవడం, అంశాన్ని లైవ్గా ఉంచడానికి ఏం చేయాలని ఎత్తుగడలు తీసుకున్నప్పుడు జేఎంఎం పార్టీని ఉదాహరణ తీసుకున్నాడు, జార్ఖండ్ ముక్తి మోర్చా. యాక్చువల్గా దాన్ని షిబు సోరెన్ వల్ల ఫాదర్ ప్రారంభం చేసిండు. ఆ తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఏంది, ఉద్యమంలోనే కొట్లాటలు చచ్చిపోయాడు ఆయన. ప్రతిరోజు కొట్లాటలు, తనుకోవడాలు, చావడాలు ఇవే ఉండే. ఒకసారి వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టుకుంటే, పొలిట్ బ్యూరో మీటింగు, రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ మీటింగ్ పెట్టుకుంటే 52 మంది సభ్యులు ఉంటే కమిటీలో 4 హాజరైనారు. మిగతా మొత్తం 48 మంది ఎక్కడ పోయినారు అంటే మొత్తం కోర్టులలో పేషీలు ఉన్నాయని చెప్పిపోయింది. ప్రతి నిత్యం గన్ని ఉండేది. శిబు సోరెన్ మీద కూడా 56 కేసులు ఏదో ఉండే, హత్య కేసుతో సహా. అంటే ఆ ప్రభుత్వాలు అట్లా పెట్టినాయి అడ్డగోలిగా వాళ్ళను. అప్పటికి ఎన్నికలకు రాలే, వాళ్ళు కేవలం ఉద్యమంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ పొలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీ సమావేశం 52 మందితో పెట్టాల్సింది 48 మంది ఆబ్సెంట్ అయినరో, అప్పుడు వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది,
అసలు ఏంది ఇది, మనం ఎటుపోతున్నాం, ఎంతకాలం అని చేద్దాం, ఒక తరం పోయి రెండో తరంకి వస్తే మన ఆయన ప్రారంభం చేసి పోయి చనిపోయి నేను వస్తుంది, మరి ఇంకో తరం కూడా వచ్చిన తర్వాత కూడా రాకపోతే మరి ఎట్లా మన రాష్ట్రం అని చెప్పి దాంట్లో నుంచి వచ్చిన ఆలోచనతో లేదు మనం ఎన్నికలకు పోవాలి, ఎన్నికల ద్వారా కొట్లాడాలని చెప్పి నిర్ణయం చేసుకొని వాళ్ళు ఎన్నికలకు వస్తారు. ఎన్నికలకు వచ్చి ఎన్నికల అవసరాన్ని సృష్టించే ఆ రోజుకు బీహార్లో వాళ్ళు కూడా రాష్ట్రాన్ని తెచ్చుకోగలిగారు. దాని అనుభవం తీసుకున్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా మనం ఆ పంతాలు పోవాలి అని చెప్పేసి చేసాం. నిజమే, మరి తెలంగాణ అంశాన్ని రోజు చర్చలకు ఎట్లా తేవాలి, ఒకసారి ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ 5 ఏళ్ళకే కదా ఎన్నికలు, వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు, ఒకసారి ఏం చేయాలి, ఆయనకున్న ఏకైక మార్గం మళ్ళీ ఎన్నికలు సృష్టించడమే. ఎన్నికలు సృష్టించడం ద్వారా ఏంది, ఇక తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామా చేసింది, ఎన్నికలు ఇది అది చర్చకి మీడియాకి మొత్తం అదే కదా చర్చ, మొత్తం పొలిటికల్ వర్గాలకి మీడియాకి ప్రజలకు చర్చ జరగాలి అంటే ఇది ఒకటి జరగాలి, సృష్టించాలి. ఒక బంధకాలు చేస్తే ఒకనాడు చేస్తావు, ఒక రాష్ట్రంలో ఒక్కొక్క రోజు చేస్తావు. ఇవాళ ఇప్పుడు పరిస్థితులు మారినాయి, ప్రజలు గంత ఓపికగా జీవితాలను త్యాగాలు చేసేసి మొత్తమే పోయి చేయడానికి సిద్ధంగా లేరు. తల్లిదండ్రులు విద్యార్థుల బడిగంటలు పోగొట్టుకోవడం కూడా సిద్ధంగా లేరు. బాగా కెరీర్ ఓరియంటేషన్ బాగా పెరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో ప్రజల చైతన్యాన్ని బట్టే మనం ఉద్యమ నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో కేసీఆర్ చాలా స్పష్టత ఉంది, చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది, దాని మీద నిలబెట్టాడు. ఎప్పుడైనా సరే ప్రజల చైతన్యాన్ని మించి నువ్వు ఒక అడుగు ముందుకు పోతే ప్రజలు వేరైతారు, నువ్వు వేరైతావు. ఎప్పుడు కూడా వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి నిర్ణయాలు జరగాలి. ఎప్పుడైనా చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వచ్చినాయి, పోయినాయి, ఫెయిల్ అయినాయి. ఇవాళ మాట చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి భారతదేశంలో ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు ఫెయిల్ అయినాయి, ప్రజల స్థాయికి సరిపోయే పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోకుండా ప్రజల్ని వదిలి వీరు హీరోయిగా పోవాలని చెప్పి దుండుడుగా పోవాలని చెప్పి పోవడంతో ప్రజలు ఇటయ్యారు, వాళ్ళు అటయ్యారు. ప్రజలకు వీటిపై భ్రమలు పెరిగినాయి, పూర్తిగా దూరం అయిపోయారు. అదే ప్రజలకు సరిపోయే స్థాయిలో, ప్రజల చైతన్యానికి సరిపోయే స్థాయిలో కనుక వాళ్ళ నినాదాలు ఉండి, వాళ్ళ దారి ఉంటే, వాళ్ళ లైన్ ఉంటే ప్రజలు నీతో వస్తారు. ఇవాళ లక్ష్యం గీడ కనబడుతుంది అని అంటే రావడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎక్కడుందో తెలియని లక్ష్యాన్ని నిర్ణయించి రమ్మనంటే రాలేరు. ఏ ఉన్నదాంతో సరిపెట్టుకుంటుంది, ఆ కనపడింది ఎందుకు, ఆ కనపడని దేవుని కంటే కనపడ దయ్యం ఏం అనేది ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. దీన్ని ఇక్కడే అడ్జస్ట్ అవుదామని ఒక భావన ఉంటుంది ప్రజలు. కాబట్టి ఇక్కడనే ఉంది, మీకు లక్ష్యం చూపించడం ద్వారానే మనం పోతాము, ఆ మార్గం వాళ్ళకి ఇస్తేనే వస్తారు, ఆ దారి బాగుందనుకుంటేనే వస్తారు అనే భావనతోని ఈ ఉప ఎన్నికలు సృష్టించేది. అది తప్ప ఇంకోటి కాదు. ఏమొస్తుంది, కేసీఆర్ మాత్రం ఎన్నికలలో కొట్లాడి దేన్ని చేస్తాం, ఇటు 6 నెలలు అటు 6 నెలలు దానిదే నడుస్తుండేది, ఫ్లేవర్ తెలంగాణ ఫ్లేవరే ఉంటుండేది. దాని కొరకే ఉప ఎన్నికలు సృష్టించండి ప్రతి సందర్భంలో. ఓకే, అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక అనుభవాలు, అనేక ఒడిదుడుకులు అన్నీ కలగలిపి చూసుకుంటే ఇవాళ 25 ఏళ్ళ ముందు ఇప్పుడు ఇవాళ పార్టీ చూసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా అనుభవాలు, చాలా సంతృప్తిగానైతే ఉన్నాం మేము తెలంగాణ బాధులుగా అందరం కూడా, కేసీఆర్తో సహా ప్రతి ఒక్కరం కూడా. ఒకటి ఏంటంటే మొట్టమొదటిది అనుకున్న రాష్ట్రాన్ని సాధించడం. ఈ సందర్భంలో అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన ఒక మాట గుర్తు చేస్తాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సంతకం పెట్టిన తర్వాత, ఇది ప్రెసిడెంట్ కాన్సెప్ట్ కూడా అయిపోయిన తర్వాత వారి థ్యాంక్స్ చెప్పడానికి పోయినాం. కేసీఆర్ గారు వెంట పోయిన బృందంలో నేను కూడా ఉన్నాను. 18 మంది మేము పోయినప్పుడు వారు చెప్పిన మాట, జనరల్గా ఈ రాష్ట్రపతి ప్రోటోకాల్లు ఇవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. ముందే అంతా మనం నిలబెట్టేసేసి మొత్తం రెక్కీ చేసి పోయి వారి ఇంటికి వస్తారు, మీరు ఇక్కడ నిలబడాలి, ఇట్లా వారు ముందు రారు, మీరు అక్కడికి వెళ్ళాలి, చాలా రకరకాలుగా ఉంటాయి అవి. చాలా ఆశ్చర్యంగా ఆ రోజు వారి ప్రోటోకాల్ని కూడా వారు తీసేసి కేసీఆర్ని పిలిచి కేసీఆర్కి షాలో కప్పి బొకే ఇచ్చి గ్రీట్ చేసిండు, కంగ్రాట్స్ చెప్పాడు. చెప్పడమే కాకుండా ఒక మాట చెప్పిండు, చంద్రశేఖర్ నువ్వు ధన్యజీవి, నువ్వు అదృష్టవంతుడివి. నేను చరిత్ర చాలా చూసిన, ప్రపంచ చరిత్ర చూసిన, మొత్తం చదివిన, కానీ నీలాగా ఒక లక్ష్యం కొరకు, ఒక ఆశయం కొరకు ఉద్యమాన్ని ప్రారంభించి వాళ్ళ జీవితకాలంలో విజయం సాధించిన వాళ్ళు, వాళ్ళు బ్రతుకుండగానే ఆ లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళు చాలా తక్కువ, వేల మీద కూడా లెక్క పెట్టినంత మంది లేరు. ఎవరో ప్రారంభిస్తే ఎవరో పూర్తి చేసినారు, అది వేరే విషయం. కానీ వాళ్ళే ప్రారంభించి వాళ్ళే పూర్తి చేసిన దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ నువ్వు ఒకడివి, నువ్వు అదృష్టవంతుడివి అని చెప్పి మాట్లాడండి. అది చాలు, అంతకు మించి ఇంకేం లేదు కేసీఆర్కి, ఆయన జీవితానికి అంత గొప్ప విజయం.
తెలంగాణ ప్రజల అదృష్టం నిజంగా కూడా కేసీఆర్ తెలంగాణ రూపంలో రావడం అనేది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఈవెన్ నిజాం రాజులు కూడా మన వాళ్ళు కాదు, బయట వాళ్ళు. తెలంగాణ వాళ్ళే పరిపాలించుకుంటున్నామని మనం చెప్పుకునే సందర్భం ఒక్క కాకతీయుల కాలంలో కనబడుతుంది. కాకతీయులు ఇక్కడ వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి అని చెప్పి అది ఇప్పుడున్న తెలంగాణ షేప్లో కూడా మొత్తం లేదు. అప్పుడు అది వేరువేరుగా ఉండే. సరే వాళ్ళు అటు చెన్నై దానికి పరిపాలించిండ్రు, అటు బర్మా దానికి పరిపాలించిండ్రు అనేవి కొన్ని ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి చరిత్రలో. కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళమే తెలంగాణను పరిపాలించుకునే అవకాశం కేవలం 2014 నుంచి వచ్చింది. అంతకుముందు ఉండే 48 నుంచి 56 మధ్యలో ఏదైతే ఉండేనో అక్కడ కొద్ది కాలం ఉంది. కానీ అప్పుడు కూడా కొంత మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు మన దాంట్లో ఉన్నాయి. కొన్ని 6-7 జిల్లాలు మన దాంట్లో ఉన్నాయి, ఇతర భాష కూడా కలిసి ఉన్న దాంట్లో. కానీ కేవలం తెలుగు మాత్రమే మాట్లాడుకునే తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఒక స్వపరిపాలనా యూనిట్గా ఏర్పడింది. మనకు కనపడిన చరిత్రలో మొట్టమొదటిసారి 2014 జూన్ 2 నుంచే ప్రారంభమైంది. అది కేసీఆర్తో మాత్రమే సాధ్యమైంది. ఆ సంతృప్తి మాకుంది. తెలంగాణ సాధించిన వాళ్ళుగా, ఆ ఉద్యమంలో భాగస్వాములు అయిన వాళ్ళుగా, కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళుగా, కేసీఆర్కు అంత మించింది ఏముండదు. ఇక ఈ పదవులు ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు, ఇవి బాధ్యతలు. వాస్తవానికి మాకు ఇవన్నీ కూడా బాధ్యతలు. అధికారం అని కొంతమందికి అనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవి అంటే, మంత్రి పదవులు అంటే, ఎమ్మెల్యేలు అంటే పదవులని వేరే చాలామందికి అనిపించవచ్చు. దాని కొరకు జీవితం అంతా దాని కొరకు ఎదురు చూసేవాళ్ళు, దాని కొరకు పైరవులు చేసుకుంటోళ్ళు, బీపాంలో పైరవులు చేసుకుంటోళ్ళు, మంత్రివర్గాల్లో పైరవులు చేసుకుంటోళ్ళకి వాళ్ళకి అనిపించవచ్చు. కానీ మాకు ఎప్పుడు ఆ భావన లేదు. మాకు ఎంతసేపు తెచ్చిన తెలంగాణను మళ్ళీ ప్రజలు బాధ్యత మనకిచ్చిండ్రు అన్న బాధ్యతతో పనిచేసినాం తప్ప ఇది అధికారం అని, ఇదేదో విలాసం అనేది, ఇంకోటి అనే భావన మాకు ఎన్నడూ కూడా లేదు. అసలు కేసీఆర్కి అసలే ఉండదు అది. ఎందుకంటే పదవుల్ని గిట్లా వదిలేసి వచ్చినోడు ఆయన. ఈ కింది నుంచి పైదాకా భారతదేశంలో ఎవరు లేరు గన్నిసార్లు రాజీనామాలు చేసిన వాళ్ళు, గన్నిసార్లు పదవులను వదులుకున్న వాళ్ళు కేసీఆర్ తప్ప ఏ రాజకీయ నాయకుడు కనపడాడు మనకు ఎక్కడ కూడా. ఆ రకంగా చూసినప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాం, అందులో సందేహం లేదు. మనం ఈ భూమి మీద పుట్టినందుకు తెలంగాణ తల్లి విముక్తి కొరకు ఉద్యమం చేసినాం, తప్పకుండా మనం ఈ తల్లి రుణం తీర్చుకున్నామన్న భావన, ఆ సంతృప్తి ఉంది. రెండవది, తెచ్చిన తెలంగాణ మన చేతిలో పెడితే కూడా అద్భుతంగా తెలంగాణ ఒకటి కాదు అన్ని రంగాల్లో. ఇవాళ ఫస్ట్ వ్యవసాయం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అన్నదాతలే ఆకలి చావులు, అన్నదాతలే ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి. ఆకలి దరిద్రం ఎంత తరుగుతున్న పరిస్థితి. అటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి అన్నపూర్ణంగా మార్చాడు. కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చిన తెలంగాణ ఆ రోజుకి 2023 వచ్చేటికి 23 కోట్ల ధాన్యం, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారతదేశానికి ఇచ్చి ఒక అన్నపూర్ణంగా మార్చాను. పంజాబ్ను మించిపోయినాం. భారతదేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ అంతకుముందు, మనం దాన్ని మించిపోయినాం. అక్కడ తీసుకొచ్చి అక్కడికే కాదు ప్రతి రంగం, ఐటీ రంగంలో మనమే నెంబర్ 1 అయినాం. ఉపాధి కల్పనలో 20 లక్షల మంది పైగా ఉపాధి కల్పించండు. ఐపాస్, టీఎస్ ఐపాస్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ లేని ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ విధానాన్ని తీసుకొచ్చేసేసి బ్రహ్మాండంగా చేసిండ్రు. అక్కడి నుంచి మొదలు పెడితే నువ్వు ప్రతి రంగం కూడా ఇవాళ చేపల ఉత్పత్తిలో, పాల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1. ఆ చివరికి పాపం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒకటి ఉండేది, అబ్బా చేపలలో అయితే మమ్మల్ని కేసీఆర్ దాటలేమని చెప్పి ఒక భావన ఉండేది. కానీ 22-23 వచ్చేసరికి చేపల ఉత్పత్తిలో కూడా తెలంగాణనే నెంబర్ 1 అయింది భారతదేశంలో. ఆ రకంగా అన్ని రంగాలు. ఇంకొకటి వైద్యం విషయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఇక్కడ 33 మెడికల్ కాలేజీలు పెట్టి అద్భుతమైన వైద్యాన్ని అందించిండు. మదర్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ అన్నీ కూడా తగ్గించిండ్రు. మొత్తం కూడా ప్రభుత్వ దవాఖాన నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కనకానించి వెళ్ళి నేను పోను బిడ్డో ప్రైవేట్ దవాఖాన కన పరిస్థితి తీసుకొచ్చిండు. అంత అద్భుతమైన వైద్యాన్ని తీసుకొచ్చి అందించిండు ప్రజలకి. ఇంటింటికి మంచినీళ్ళు ఎవడు ఊహించాడు ఎక్కడ కూడా. భారతదేశంలో ఇవాళటికి కూడా 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టిండు. ఇంత పోజులు కొడుతున్న డబుల్ ఇంజన్లు 30 సంవత్సరాలుగా ఏ మోడీ నేతృత్వంలోనైతే ఉందో గుజరాత్, ఆ గుజరాత్లో కూడా ఇవాళ 6 గంటలు కరెంటు రైతాంగానికి, ఒక నిమిషం కూడా ఎక్కువయ్యారు. ద గ్రేట్ 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న కర్ణాటకతో సహా ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా 6 నుంచి 7 గంటలే. అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు. అటువంటిది తెలంగాణ పుట్టి 3 ఏళ్ళు నిండక ముందే 24 గంటలు అన్ని రంగాలకు ఇస్తూ రైతాంగానికి కూడా 24 గంటలు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించిన కేసీఆర్. 1000 పైగా గురుకుల పాఠశాలను పెట్టి బ్రహ్మాండంగా అద్భుతమైన కార్పొరేట్ స్థాయి విద్యను దళితులు, గిరిజనులు, మైనారిటీ, బీసీ వర్గాల ప్రజలకు అందించిండు.
అన్నిట్లో రికార్డు సృష్టించిండు. ఆ సంతృప్తి మాకు ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరాల కాలంలో అత్యంత బాధ కలిగే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కొత్త ఇవ్వకపోయారు, కానీ ఉన్న వాటిని నాశనం చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన వాటిని నాశనం చేస్తున్నారు. కనీసం వాటిని కొనసాగించే పరిస్థితి లేదు. కరెంట్ ఇవాళ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అసలు మోటార్లు కాలిపోతున్నాయి, ఇళ్ళలో మొత్తం బల్బులు ఎగిరిపోయి మాడిపోతున్నాయి. ఆ పరిస్థితి అంటే ఇంతకుముందు మీరు మెన్షన్ చేసిన అనేక అంశాలు అవన్నీ చుక్క కలుపుకొని తలసరి ఆదాయం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి సంపాదన ఆదాయం పెరుగుతా వచ్చింది. దాని ఫలితాలన్నీ కూడా అనుభవించి ఉన్నారు. కానీ తర్వాత పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి. ఒక మాట చెప్పాలి, గుర్తు చేసినావు. తలసరి ఆదాయం తెలంగాణ వచ్చినాడు 1,12,000 ఉంటే 2023-24 వచ్చేటప్పటికి 3.5 లక్షలకు వచ్చింది. ప్రపంచ రికార్డ్ అది. ఎక్కడ కూడా అంత స్పీడ్గా పెరిగింది లేదు. భారతదేశంలో అయితే స్కోపే లేదు. విద్యుత్ వినియోగం కూడా 1,200 యూనిట్లు ఉంటే 2,300 యూనిట్లకు వచ్చింది విద్యుత్ వినియోగం కూడా. రాష్ట్ర బడ్జెట్ కూడా మనం వచ్చినాడు 60,000 కోట్లకు ఉంటే 3 లక్షల కోట్లకు వచ్చింది. మేము వాళ్ళ చేతికి అప్పచెప్పిన దానికి ఈ రకంగా ఈ రంగం ఆ రంగం అని ప్రతిదాన్ని కూడా. అయితే వాళ్ళ దురదృష్టం ఏంటంటే రాష్ట్ర రెవెన్యూ కూడా పడిపోయింది. 15,000 కోట్లు లాస్ట్ ఇయర్ ఖతం అయిపోయింది. ఎందుకు జరిగింది? కేసీఆర్ ఎక్కడికక్కడ సిస్టమ్స్ అన్నిటి కూడా సెట్ చేసేసి చిన్న అవినీతి జరగకుండా ఎక్కడ కూడా లీకేజీ లేకుండా చేసింది కాబట్టి జరిగింది. ఆదాయం లేకుంటే ఎందుకు పోతుంది? ఒకసారి ఆదాయం సృష్టించడం మొదలైన తర్వాత పోదు వాస్తవానికి. అది రావాల్సిన చోటుకి రాకుండా ఇంకో చోటుకి పోతుంది. ఆనాడేమో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చింది, ఇలా కాంగ్రెస్ నాయకులు జేబులోకి పోతుంది. దానివల్ల తేడా వచ్చింది. అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి. వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులకు అడుగుపెట్టే పరిస్థితి లేదు ఇవాళ ప్రజలు. మరి విద్య విషయంలోనైతే అద్భుతంగా గురుకుల పాఠశాలకి మనం మార్గం చూపిస్తే ఏడాది తిరగముందే 90 మంది విద్యార్థులను చంపేసారు. ఒక రికార్డ్స్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏ విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో చచ్చిపోయారు ఏడాదిలో 90 మంది విద్యార్థులు అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం చచ్చిపోయారు అని చెప్పడానికి గంత దుర్మార్గంగా. ఇచ్చిన నీళ్ళని ఇవ్వలేక లక్షలాది ఎకరాలను ఎండబెట్టినారు. ఇప్పుడు కనీసం ఒడ్డు కొనే విషయంలో కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రైతాంగాన్ని దళారులకు అప్పచెప్పినారు, ధర వచ్చే పరిస్థితి లేదు. సో ఇవాళ పరిస్థితులు చూస్తే కొంత బాధ కలుగుతుంది. కానీ ఉద్యమకారులుగా మేము గులాబీ జెండా ఎత్తినాడు కేసీఆర్ నాయకత్వంలో. మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. ఎందుకంటే ఆనాడు ఒకటే ప్రకటన చేసిండు కేసీఆర్, నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా నేను టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తున్నా అని చెప్పి దాన్ని సాధించడం అందులో సందేహమే లేదు. తప్పకుండా ఆ రకంగా చూసే తృప్తిగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ఏడాది కాలం జరుగుతున్న దాంట్లో కూడా కొంత చూస్తే బాధ కలుగుతున్నప్పటికీ, మా కళ్ళ ముందే నాశనం అయిపోతుంది అని చెప్పి బాధ కలుగుతున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీగా మాకు ప్రజలు ఏదైతే బాధ్యత ఇచ్చిండ్రో దాన్ని బ్రహ్మాండంగా నెరవేరుస్తున్నాం. ఆ విషయంలో మేము సంతృప్తిగా ఉన్నాం. ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని ప్రతి క్షణం ఎండగడుతున్నాం, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు కేర్ ఆఫ్ అయింది. ఇవాళ తెలంగాణ భవన్, ఈ భవనం కట్టి ప్రారంభం చేసినట్టు చెప్పిండు కేసీఆర్. ఈ భవనం అంటే ఏదో సిమెంట్తో కట్టిన కాంక్రీట్ బిల్డింగ్ అనుకోవద్దు మీరు. తెలంగాణ ప్రజలకు ఇది కేంద్రం కావాలి, తెలంగాణ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఇది గుర్తు రావాలి అని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పిండో అది అప్పుడు పెద్దగా జరిగినట్టు కనపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఎవరు దెబ్బతిన్నా అడ్రస్ వెతుక్కొని వస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాదితులు వెతుక్కొని భవన్కి వచ్చారు. వాళ్ళే చెప్పారు, కొంతమంది ముస్లిం మహిళలు, నేను పుట్టిన పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తగారింట్లో పోయిన కాంచి అడుగుపెట్టి మా బజార్లోకి రాలే, మా 4 రోడ్ల కూడలికి రాలే, నేను చౌరస్తాకా రాలే, మొదటిసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వస్తున్నా అని చెప్పారు. లగచర్ల బాధితులు ఇక్కడికి వచ్చారు, మూసి బాధితులు ఇక్కడికే వచ్చారు. నిన్న హెచ్సియు విద్యార్థులు కూడా వాళ్ళంతా వాళ్ళు వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. కేటీఆర్ గారు మీరు ఎందుకు స్పందిస్తలేరు, మీరు ఎందుకు ట్వీట్ చేస్తలేరు, మాకు మద్దతుగా ఒక మాట ఎందుకు చెప్తలేరు అని చెప్పి ఇక్కడికి వచ్చారు. అంటే వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి ఉంది ఇవాళ తెలంగాణ భవన్ అనేది. అంటే బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అనేది మాకు రక్షణ అనే భావన. ఆ విషయంలో కూడా మేము సంతృప్తిగా ఉన్నాం. మేము సరిపోయే పద్ధతిలో కొట్లాడుతున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రజలకు ఒక ధైర్యం ఇస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా మాకు ఏదైతే పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను 100% నిర్వహిస్తూ ఉన్నాం. అండ్ ప్రధానంగా అంటే బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి దుమ్మెత్తిపోయడం కావచ్చు, ఇంకో ఏదో అంశాల మీద అటెన్షన్ డైవర్షన్ చేస్తూ పోవడం కావచ్చు, కాంగ్రెస్ ప్రధానంగా ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తూ వస్తుంది. ప్రతి సందర్భంలో గతంలో కొంత బెనిఫిట్ పొందినప్పటికీ కూడా ఏ విధంగా ఆ మాటలు, కాంగ్రెస్ మాటలు నమ్మడం వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయని ప్రజలు ఆల్రెడీ ఫేస్ చేశారు. సో ఇప్పుడు మళ్ళొక్కసారి కూడా కాళేశ్వరానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక పేరుతోని మళ్ళొక్కసారి జరుగుతున్న ప్రయత్నాలని ఎట్లా చూస్తారు మీరు? ఏం లేదమ్మా, వాస్తవానికి అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్. ఇట్ ఈస్ నాట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఇట్ ఈస్ ఎన్డీఏ రిపోర్ట్ ఓన్లీ. అదొక పనికి మాలిన ఒక చిల్లర ప్రయత్నం. ఏమైంది ఇప్పుడు? ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఒకటే చర్చ, వరంగల్లో జరుగుతున్న సభ,
సభ ప్రజలు, సాధారణమైన ప్రజలు, మహిళలతో సహా రావాల్సిన వాళ్ళు రావడానికి సిద్ధమవుతున్నారు, రావడానికి వీలుగాను ఆడ కూర్చొని అని దాని మీద మాట్లాడుతున్నారు. రేపు ఆ సభ విజయవంతం అయిపోయిన తర్వాత ప్రజల మూడు ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఆ భయానికి రెండు పార్టీలు కలిసి, రెండు జాతీయ పార్టీలు, ఇక్కడ చిన్న విషయం గమ్మత్తుగా ఉంటుంది. దేశమంతటనేమో వాళ్ళిద్దరు కొట్లాడతారు, మొత్తం రాహుల్ గాంధీకి మోడీకి రాహుల్ గాంధీ ఇట్లా పంచాయతీ అని చెప్తారు. తెలంగాణలో ఎప్పుడు చూసినా గత 10 ఏళ్లలో అటువంటి పరిస్థితి కనపడలేదు. గత 11 ఏళ్లలో ఇద్దరు కలిసే పనిచేస్తున్నట్టు కనపడదు. ప్రత్యేకించి మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రావడానికి మోడీ సహకారంతోనే వచ్చింది. ఇదే ఎన్డీఏసీ అనేది ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం సంబంధించి ఒకటే రోజుల్లో నివేదిక ఇచ్చారు. కూలిపోయింది అని చెప్పి వీడు ఆరోపణలు చేసిండు, కేసీఆర్తోనే అని చెప్పి ఆరోపణలు చేసిండు. ఎన్డీఏసీ రంగంలో దిగి వెంటనే వచ్చినట్టు చెప్పిండ్రు. హైదరాబాద్కి వచ్చిన కనీసం కాళేశ్వరం పోలే చూడలే. వీళ్ళు చెప్పినట్టు, వీళ్ళు ఆరోపణ చేసినట్టు అది ఉందా ప్రాజెక్టు, పోయిందా చూడలేదు. నిజమే, ప్రాజెక్టులు గుజరాత్లో చూసినాం, ఎట్లా కొట్టుకుపోయినాయో చూసినాం. కట్టి ప్రారంభం చేయడానికి ముందే కూలిపోయి 300 మంది చచ్చిపోయింది చూసినాం. బీహార్లో రోజు కొట్టుకపోతుంది చూసినాం. ఎక్కడ లేదు ఎన్డీఎస్సీ, ఎక్కడ పోలే ఇంతవరకు. ఎన్డీఎస్సీ అడుగు కూడా ఎడబెట్టాలి. అసలు ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉంది ఈ దేశంలోని మొదటిసారి తెలిసింది ప్రజలకు, కాళేశ్వరం దగ్గర నుంచే తెలిసింది. ఉరుకొచ్చిండ్రు. నివేదిక గవర్నమెంట్ కూడా ఇవ్వలే, ముందు పేపర్లకే లీకేజ్ ఇచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడిండు. అంటే రేవంత్ రెడ్డిని ఆడవుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేసిండు మోడీ. ఎందుకు అనేది కూడా ఇక్కడ ప్రశ్న ప్రజలకు పోవాలి. నిజమే, ఎందుకు మోడీని గెలిపేయడానికి, కాంగ్రెస్ గెలిపేయడానికి మోడీ ఎందుకు చేస్తాడు, వాళ్ళిద్దరికి పడదు కదా అని చాలామంది కొట్టేస్తారు. కానీ ఇక్కడనే ఉంది విషయం. ఏంది, కేసీఆర్ ప్రతిష్ట అనేది తెలంగాణ ఎల్లలు దాటి పైకి పోతుంది. అది మహారాష్ట్రను కూడా టచ్ చేసింది, మహారాష్ట్రను దాటుతుంది, గుజరాత్ గ్రామంలోకి ఎంటర్ అయింది. అది నెమ్మదిగా ఢిల్లీ వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఏ రూపంలో? 24 గంటల కరెంటు రూపంలో, రైతు బంధు రూపంలో, రైతు బీమా రూపంలో, దళిత బంధు రూపంలో, కేసీఆర్ కిట్టు రూపంలో రకరకాలుగా చేరుతుంది. పెన్షన్ల రూపంలో. ఇక్కడ బార్డర్లో ఉన్నారు వందలాది మంది సర్పంచ్లు వచ్చి వీడికి వచ్చారు, తెలంగాణ భవన్కి వచ్చారు. సార్ కేసీఆర్ రావాలి, మా దగ్గర పార్టీ పెట్టాలి మీరు. ఎందుకు ఆడ చర్చ జరిగింది. గుజరాత్ వీధుల్లో, గుజరాత్ పొలాల మధ్యన రైతులు చర్చ చేసుకున్నారు. అరే తెలంగాణలో 24 గంటలు ఇస్తున్నట్టు కేసీఆర్ కరెంటు, ఎందుకు ఇక్కడ మోడీ ఏడు, మనం మోడీకే ఇస్తున్నాం కదా ఇక్కడ ప్రభుత్వం. 2000 సంవత్సరం నుంచి అక్కడ మోడీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు, ఆ తర్వాత 10 ఏళ్ళు ఇక్కడ ప్రధానమంత్రి, అక్కడనే వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి. 30 ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో ఉంది గుజరాత్. 6 గంటలు ఊరుకోరు కదా, ప్రజలు చర్చ చేస్తారు కదా, పక్కన జరుగుతుంది అన్నప్పుడు మనకెందుకు రాదు అని. ఆ చర్చ వాళ్ళకి ఇష్టం లేక, అమ్మ మోడీ కేసీఆర్ దాటి వస్తున్నాడు అని చెప్పి భయపడి ఎట్టనన్నా ఓడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్డీఎస్సీ అనే దాన్ని ప్రవేశపెట్టి ఒకటే రోజులో నివేదిక ఇచ్చినట్టు చేసి దానికి కేసీఆరే బాధ్యుడు అని చెప్పి మొత్తం పేపర్లలో రాయించి, వాళ్ళ డబ్బా పత్రికలలో ఛానల్లో రాయించి ప్రచారం చేసుకున్నారు. అయిపోయింది. ఆ రోజు నుంచి క్లోజ్. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ చర్చలకు తెచ్చిరు దాన్ని. అయిపోయింది. ఈ నివేదిక కూడా వాస్తవానికి ఎప్పుడో డిసెంబర్లో ఇచ్చిర్రు అని చెప్పిండ్రు. మళ్ళీ కాసేపు ఇయ్యలేదని చెప్పిండ్రు. మీరు ఇస్తలేరు అని వీళ్ళు ఉత్తరాలు రాసినట్టు చెప్పిండ్రు. రకరకాల డ్రామాలు చేసుకుంటూ వచ్చిండ్రు ఇద్దరి మధ్యన. అసలు మీరు మొత్తం మేము వచ్చరికే మీరు బాగు చేసారు, అందుకని మేము రిపోర్ట్ ఇచ్చినట్టు లేదు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడినరు. రోజు చేయాల్సిన రిపేర్ని చేస్తే కూడా చివరికి ఇవ్వాలనే ఎందుకు మళ్ళీ దీన్ని చర్చ మొదలుపెట్టిండ్రు అని అంటే వాళ్ళకి ఆ భయం వణుకుడు మొదలైంది ఇద్దరికి. కాబట్టి ఇద్దరు కలిసి మళ్ళీ ఏదో ఈ సభ చర్చను పక్కదారి పట్టిద్దాం అనేది పనికి మళ్ళీ చర్చ. అది దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఎవరు కూడా, మన వాళ్ళు కూడా దాన్ని చర్చ చేసి అక్కడ కూడా లేదు. జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఇట్ ఈస్ ఎన్డీఏ రిపోర్ట్. అదొకటి మాత్రమే మనం చెప్పాల్సింది. రైట్. అంటే అల్టిమేట్గా ఇప్పుడు హాట్గా నడుస్తున్న టాపిక్ ఏంది అని అంటే అది పాలకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంతా ఎదురు చూస్తుంది ఏంటంటే కేసీఆర్ మాటలు. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, వరంగల్ సభలో ఏం చెప్పబోతున్నారు అనేది ప్రధానంగా కీలకంగా చర్చ జరుగుతుంది. సో కేసీఆర్ మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఎట్లా ఉంటుందంటే ఎవరిని అడిగినా ఒకే సమాధానం వస్తుంది. కానీ కేసీఆర్ మౌనం అనే దానికి సంబంధించి అనేది ప్రధానంగా అధికార పక్షం కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, వాటిని పాయింట్అవుట్ చేసి ట్రిగ్గర్ చేసి మాట్లాడుతున్న సందర్భం. మరి ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సింపుల్ స్వేచ్ఛ. కొంతమంది మాట్లాడితేనే అర్థం ఉంటుంది, కొంతమంది మాట్లాడకపోతే కూడా అర్థం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడితేనే మాట్లాడడం అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోవడం అవసరం ఉంటుంది. మాట్లాడకపోవడం, మౌనం కూడా చాలా అర్థాలు సృష్టిస్తుంది, చాలా భావాల్ని వ్యక్తీకరిస్తుంది. అందులో కేసీఆర్ నెంబర్ 1. మౌనంగా ఉండి కూడా అనేక భావాల్ని పంపగలిగిన దాంట్లో కేసీఆర్ మించిన వాళ్ళు లేరు వాస్తవానికి. నిజమే, చాలామంది కేసీఆర్ లేడు, కేసీఆర్ పని అయిపోయింది అన్నోడే
మళ్ళీ కేసీఆర్ చెప్పని చేస్తున్నాడు. కేసీఆర్ పని అయిపోయింది అని అన్నప్పుడే కేసీఆర్ ఉన్నాడు అని అర్థం. కేసీఆర్ మౌనంగా ఉన్నా, కేసీఆర్ ఇంకో చోట ఉన్నా, కేసీఆర్ ఎట్లా ఉన్నా, కేసీఆర్ నీ లోపల కూడా ఉన్నాడు. కేసీఆర్ అందరి లోపల ఉన్నాడు. ఇష్టపడేటోళ్ళ లోపల ఉన్నాడు, వాళ్ళ మనసులో ఉన్నాడు. ఇష్టం లేనివారి మనసులో ఇంకెక్కువ ఉన్నాడు. వీనికి నిద్రబాట కూడా చేస్తున్నాడు. పొద్దుగా లేవగానే కేసీఆర్ దలుచుకోకపోతే వీడికి మనసు నిమ్మలం లేదు, వద్దన వాడే. కేసీఆర్ లేనే లేకపోతే కేసీఆర్ లాగులెట్ట చెప్తాడు, కేసీఆర్ బట్టలు ఎట్లా చెప్తాడు, కేసీఆర్ పేగులు ఎట్లా తీసుకుంటాడు, కేసీఆర్ కనుగుడు ఎట్లా వీక్తాడు, కేసీఆర్ లేకపోతే. అంటే కేసీఆర్ గంతగా ఉన్నాడు. ప్రతి క్షణం కేసీఆర్ తను వెంటాడుతున్నాడు. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న భావన ఒక మాటలు చెప్పాలంటే అతిశయోక్తి అనిపిస్తుంది కొంతమందికి చెప్తుంటే. కానీ ఎవరైనా ఏదైనా బాధ వస్తే అమ్మ అని మొదలంటాం, లేదా అయ్యా అంటాం, లేదంటే దేవుడా అని అంటాం. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు ఎవరికి ఏం బాధ కలిగినా అయ్యో కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అని మాట్లాడుతున్నారు. విన్నాం మనం అనేక చోట్ల. నేను చెప్తున్న మాట విన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు బాధ వస్తే కేసీఆర్ గుర్తొస్తున్నటువంటి దాని అర్థం ఏంది? నిజమే, కేసీఆర్ మౌనంగానే ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? కేసీఆర్ మౌనంగా లేడు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎక్కడ ఉండాలి అట్లా అక్కడ ఉన్నాడు. ఎప్పుడు రావాలనో అప్పుడు వస్తాడు. ఎవడు పడితే వాడు అడిగితే రాడు కదా. ఎప్పుడు వచ్చిండు నరసింహస్వామి? ప్రహ్లాదుడికి ఎప్పుడు అవసరమో అప్పుడు వచ్చిండు. అంతకుముందు చాలామంది అడిగి ఉండొచ్చు. కాబట్టి తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏందో తెలుసు, కేసీఆర్కు తెలంగాణ ప్రజలేందో తెలుసు. ఎప్పుడు రావాలనో ఏం మాట్లాడాలనో అప్పుడు కేసీఆర్ మాట్లాడతాడు. కాబట్టి కేసీఆర్ రేపు ఏం మాట్లాడతాడు అనేది నువ్వు నేను కూడా అక్కడనే వినాలి, సభ నుంచే వినాలి తప్ప ఏం మాట్లాడదని మనం అనుకోవడానికి లేదు. రైట్. అంటే అల్టిమేట్గా మీరు మొదటగా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు అన్నట్టుగా ఇది 25 సంవత్సరాల పండుగ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పండుగ. కానీ అది ప్రజలు సందర్భానుసారంగా ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఎట్లా తీసుకుంటున్నారు, ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో చర్చ జరుగుతుంది, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత అల్టిమేట్గా సభకి ముందు, ఎలకతుర్తి సభకు ముందు, సభ తర్వాత అనే పరిణామాలు ఉండబోతున్నాయి అనుకోవచ్చా? అంటే తప్పకుండా కొంత మార్పు అయితే ఉంటుంది, కొంత కదలిక ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం, తప్పకుండా ఆ పద్ధతులు వెళ్ళాలి. పార్లమెంటు ఎన్నికలు దానితోనే వెళ్ళాలి. వేరే పద్ధతులు మన దగ్గర లేవు వాస్తవానికి. కానీ ఇక్కడ ప్రజల్లో మాత్రం అసహనం తీవ్రంగా ఉంది. ఎవరైతే కాంగ్రెస్కు ఓటేసారో మొన్న వాళ్ళే ఎక్కువ అసహనంగా ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి కూడా కనబడుతుంది. ఏమని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ఇంకెన్ని రోజులు ఇస్తారు, వీళ్ళని మార్చరా అని చెప్పి. గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదట నాతోని ఈ చర్చ లేపింది ఒక గ్రామీణ ప్రాంతం, ఒక తండాకు సంబంధించిన మహిళ. పొలం ఎండిపోయింది అంటే నేను పోయినాను అక్కడికి. పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను, మా గుడిసెల ముందట కూర్చున్నప్పుడు నాకు చూపిస్తూ, అయ్యా ఇగో ఇదంతా నీళ్ళే ఉండే, ఇగో నా ఇంట్లో కూడా నీళ్ళే ఉండే అన్నాడు. కేసీఆర్ ఉన్నాడు, నువ్వు ఇడమ్మ అన్నాడు, మంత్రి ఉన్నాడు. అగో ఇప్పుడు చూసినావు కదా అంతా పోయింది, నాశనం అయిపోయి ఎండిపోయింది అంతా అని చెప్పేసి. ఏం చేస్తామమ్మా, మరి మనం ప్రజలే తెచ్చుకుంటారు కదా, మెడగబడ్డ పాంక అరవక మానదు, మరి ఏం చేస్తాం, ఇంకా భరించాలి, ఇంకా 3.5 ఏళ్ళు అన్నా. ఒక్కటిసారిగా మా రియాక్షన్ ఏంది, ఇంకా 3.5 ఏళ్ళు ఉండాలన్నా అని పక్క. అయ్యో అందరు చచ్చిపోరు జనం, ఇంకా 3.5 ఏళ్ళు వాళ్ళే ఉంటే నేను మరి ఏం చేస్తామమ్మా, చేయలేము, మనకు మార్గం లేవు కదా అంటే, ఎందుకు ఏం లేదా, కేసీఆర్ ఏం ఉపాయం చేయడా, ప్రజలకి ఏం విశ్వాసం ఉంది, కేసీఆర్ ఎక్కడున్నాడు అంటే ఇంకొక అక్కడ ఉంది ప్రజలకి ఆ విశ్వాసం. సేమ్ మళ్ళీ వారం తర్వాత ఇంకొక చోటికి పోయిన వేరే మండలానికి, అక్కడికి పోతే కూడా సేమ్ అదే మాట. టౌన్కి వస్తే కూడా చిన్న వ్యాపారస్తులతో సహా సాధారణమైన ప్రజలతో సహా హైదరాబాద్ వరకు ఎవరిని చూసినా ఈ ప్రభుత్వం తొందరగా పోవాలి. అయితే దీంట్లో మెజారిటీ దానికి ఓట్లు వేసిన వాళ్ళే. పాపం రైతులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ బీజేపీలు కలిసి కేసీఆర్కు ఊపిరి, కేసీఆర్కు ప్రాణం, కేసీఆర్కు బలమే రైతాంగం, వ్యవసాయం, ఇక్కడనే దెబ్బకొట్టాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం లేని ఆశలు చూపించి 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా 15,000, 500 రూపాయల బోనసు, రకరకాలే చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కేసీఆర్ మీద ప్రేమ ఉండి కూడా వాళ్ళు కొద్దిగా ఆశపడి, అయ్యో కేసీఆర్ ఇచ్చినైతే ఉన్నాయి, యాడిపోతాయి, ఈ యాడికి పోవు కదా, ఈ అదనంగా వస్తున్నట్టున్నాయి కదా అన్న ఒక భావనతో పొరపాట్లు అటు ఓటేసారు. ఇలా వాళ్ళందరికంటే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. బాగా మోసపోయినాం మేము, మూకి సపోర్ట్ మా కేసీఆర్ మేము పెట్టుకుంటే అయిపోయేది ఉండే అని భావన వాళ్ళలో కనబడుతుంది.
వాళ్ళ నుంచి రియాక్షన్ కనబడుతుంది. సో అందుకే వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అన్న భావన వాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీగా మేము ఆ స్థితిలో లేము, మాకు అది ఇష్టం కూడా లేదు. చాలాసార్లు కాంగ్రెస్ నుంచి చాలామంది చెప్పి పంపారు, సార్ మేము మాకు ఇష్టం లేదు వీడి మీద అట్లా అని చెప్పి. బట్ సార్ మాత్రం ఎవరిని ఎంటర్టైన్ చేయలే. కేసీఆర్ గారు మనకు వద్దు, అసలు చర్చ కూడా చేయకండి, దాని వైపు కూడా మనం ఆలోచన వద్దు. ఎవడున్నా ఆ ప్రభుత్వం 3.5 ఏళ్ళు కొనసాగాల్సింది ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తాం. ఎన్నికలు అనేది వాళ్ళంతా వాళ్ళు సృష్టిస్తే చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం తప్ప మన ఎన్నికల ద్వారానే ప్రభుత్వంలో రావాలి తప్ప మనకి ఇంకో ఆలోచన వద్దు అనే మాటను కూడా స్పష్టంగా చెప్పాను. కానీ ఇటువంటి సందర్భంలో ఈ సభ జరుగుతుంది. కేసీఆర్ ప్రజలకు ఏం డైరెక్షన్ ఇవ్వాలనో ఎట్లా ఇవ్వాలనో ఇస్తారు, వారి పద్ధతిలో వారు ఇస్తారు. కానీ సభ మాత్రం బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలందరికీ ఒక విశ్వాసాన్ని ఇచ్చే పద్ధతిలో, ఒక ధైర్యాన్ని ఇచ్చే పద్ధతుల్లో, ఇది మన పండగ మన ఇంటి పండగ అన్న పద్ధతుల్లో జరుగుతుంది. బ్రహ్మాండంగా విజయవంతంగా చూస్తాం, మనందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. అండ్ మీ రజతోత్సవ సభ విజయవంతమై మరి ప్రజలు ఆకాంక్షిస్తుంది, మరి ఏం జరగబోతుంది, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, మరి ఉత్కంఠకి మీరు అన్నట్టుగా అప్పుడే తెరపడుతుంది. థ్యాంక్ యూ, మీ సమయాన్ని మాకు ఇచ్చారు. దట్స్ ఆల్ ఫర్ నౌ, స్టే ట్యూన్డ్.